NK7 టీవీ ఛానల్కి స్వాగతం. నా పేరు నెల్లుట్ల రామచందర్. ప్రముఖ నక్సలైట్ పార్టీలో పనిచేసి బయటకు వచ్చినటువంటి జజ్జరి సమ్మక్క ఆలియస్ శారదక్క ఓ మావోయిస్టు పార్టీలో సుదీర్ఘకాలం అంటే దాదాపు ఒక 35 సంవత్సరాలు పనిచేసింది. ఆ అక్కది కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా గంగారం మండలం పాత కొత్తగూడెం మండలం చెందినటువంటి ఈ అక్క ఎందుకు పార్టీలకు పోవాల్సి వచ్చింది, పార్టీలకు పోవాలనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది, ఎన్ని సంవత్సరాలు పనిచేసింది, తన యొక్క అనుభవాలను ప్రజలకు మేము తెలియజేయాలని అక్కతోటి కొన్ని మాటలు మేము మాట్లాడాలని చెప్పేసి అక్క ముందుకు వచ్చినాం మేము. అక్క చెప్పు. ఉద్యమంలోకి పోవడానికి సంబంధించి వస్తే ఆ రోజు మా మా గ్రామాలకంటూ ఒక చరిత్ర ఉన్నది. అన్ని ఉమ్మడి పార్టీలు కూడా విప్లవ పార్టీలు మా గ్రామానికి రావడం, అదొక ప్రజాపంత పార్టీకి మెయిన్గా మా గంగారం అంటే ఒక హెడ్ క్వార్టర్ లాంటిది. అక్కడ మేము పుట్టి పెరగడం జరిగింది. పెద్దల నుండి మా పిల్లల వరకు మాకు విప్లవ పార్టీలతోటి సంబంధాలు ఉన్నాయి కనుక ఆ రోజు అదే మావోయిస్టు పార్టీ కమాండర్గా పనిచేసిన హరిభూషణు ఒక మా మేనబావ కావడంతో మా గ్రామానికి రావడం, మమ్మల్ని కలవడం, 1-4 సార్లు వచ్చి కలిసి అందరితో మాట్లాడడం, మీటింగులు పెట్టడం, ఇవన్నీ చేసినప్పుడు మేము ఆ రోజు ఆ పార్టీలు అక్కడికి వచ్చి మీటింగు పెట్టి పాటలు పాడడం, మీటింగులు పెట్టడం ఇవన్నీ చేస్తుంటే అవన్నీ చూసి మేము కూడా ఉద్యమంలోకి పోవాలనే ఆలోచన నాకు రావడం జరిగింది. నేను 1995లో ఉద్యమంలోకి పోవడం జరిగింది. మా గ్రామం మొత్తం ప్రజాపంత పార్టీ, ఇప్పటి వరకు కూడా వాళ్ళు ప్రజాపంత పార్టీ. మా కుటుంబం మాత్రమే, ఇక నేను ఉద్యమంలోకి పోవడం ద్వారా మా కుటుంబం మాత్రమే ప్రజాపంత అంటే అంత పెద్దగా పట్టించుకోరు. ఆ తర్వాత నేను ఉద్యమంలోకి వెళ్ళిన తర్వాత అప్పుడున్న ఎస్ఐ రమణారెడ్డి కుటుంబాలని పిలిచి మా నాన్నను కూడా పిలిపించుకొని కొట్టడం జరిగింది. అట్లనే ఆ టైంలో నేను ఉద్యమంలోకి వెళ్ళిన తర్వాత మా అమ్మ నాన్నలకు సంతానం 3, అక్క పెద్దది, అక్క తర్వాత అన్న, నేను ఇంట్లో చిన్నదాన్ని. మా అన్న నేను ఉద్యమంలోకి వెళ్ళినాక మా అన్నని కుక్క కరిచింది, పిచ్చి కుక్క కరిచి మా అన్నకు సాగు బతుకుల్లో ఉంటే మా అన్నని ట్రీట్మెంట్కి తీసుకుపోవాలని ట్రీట్మెంట్కి వెళ్తుంటే కూడా ఈ రమణారెడ్డి ఎస్ఐ ఆపి కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టడం కూడా జరిగింది. మా అన్న చనిపోయి తిరిగి వచ్చేటప్పుడు మా నాన్న ఆ బాధలో ఉన్నా కూడా మా నాన్నని పోలీసు వాళ్ళు కొత్తగూడెం పోలీస్ స్టేషన్లో ఆపి అడ్డుకొని మా నాన్నని తీసుకెళ్ళి అక్కడే శవాన్ని పెట్టుకొని మా నాన్నని కొట్టిన సంఘటనలు కూడా ఉన్నాయి. అంటే పోలీసు వాళ్ళు అంటే అంత కూరత్తులు అన్నట్టు. ఆ రకంగా ఇబ్బందులు పెట్టిన కుటుంబాలను ఇబ్బంది పెడితే ఉద్యమంలో ఉన్న వాళ్ళు కూడా మా కుటుంబాలను ఇబ్బంది పెడతాను అనే దాంతో వాళ్ళు ఇంటికి తిరిగి వస్తారనే దాంతో కూడా పోలీసు వాళ్ళు చాలాసార్లు మా కుటుంబాలని పిలిపించడం, కౌన్సిలింగులు పెట్టడం, ఇంటికి రప్పించాలని చెప్పి ఒత్తిడి చేయడం, పోలీసు వాళ్ళు వస్తాన్లు అని తెలిస్తే కుటుంబాలు ఇళ్ళల్లో లేకుండా వెళ్ళిపోవడం, ఇంట్లో లేకుండా వెళ్ళిపోవడం కూడా జరిగింది. అంటే వీళ్ళేదో పెద్ద తెలివైన వాళ్ళు, కుటుంబంలో తెలియకల్లోళ్ళు తెలివైన వాళ్ళు కూడా కారు. వాళ్ళకేం తెలియదు. వాళ్ళంతా అమాయకులైనా కానీ వాళ్ళని ఎప్పటికీ పోలీస్ స్టేషన్లో చుట్టూ తిప్పుకోవడము ఇవన్నీ చేసేవాళ్ళు. అప్పుడు రమణారెడ్డి ఎస్ఐ ఉన్నాగానే ఇవన్నీ చేసిండు ఆ రోజుల్లో. ఆ తర్వాత ఇంకెవరు వచ్చిందో కానీ రమణారెడ్డి ప్రధానంగా చేసింది అయితే అప్పుడు. అట్లనే 95లో నేను పార్టీలకి పోయిన తర్వాత మేము ఒక పార్టీ క్రమశిక్షణకి కట్టుబడి నేను ఉద్యమంలోకి వెళ్ళిన తర్వాత మా మేనబావ కాబట్టి హరిభూషణు మేము పార్టీ పద్ధతి ప్రకారం
పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలతోటి మేము పార్టీకి రిపోర్ట్ చేసి పార్టీ క్రమశిక్షణకి కట్టుబడి ఒక పార్టీ పద్ధతుల ప్రకారం మేము 96లో పెళ్లి చేసుకోవడం జరిగింది. అప్పటి నుండి తనే బాధ్యుడు. అక్కడ ఆ ఏరియాలో హరిభూషణే ఆ ఏరియాకి కమాండర్ కనుక మేము తిరిగిన ఏరియా అనుకున్నప్పుడు బయ్యారం మండలం, కొత్తగూడెం మండలం, గుండాల మండలం, ఈ 3 ప్రధానంగా ఎక్కువ కేంద్రీకరణ ఈ 3 మండలాలలో కేంద్రీకరిస్తూ అక్కడున్న ప్రజల సమస్యల్ని పరిష్కరిస్తూ ప్రజలు ఏ సమస్యలు అయితే మా ముందుకు తీసుకొచ్చినరో 24 గంటలు మేము ప్రజల కోసమే అక్కడ పనిచేస్తూ ప్రజలు పెట్టిన అన్నం తింటూ వాళ్ళు పోసిన గంజే తాగినాం, వాళ్ళు పెట్టిన గట్టికే తిన్నాం. ఆ రోజుల్లో గట్టికే పెట్టిండ్రు పార్టీకి, వాళ్ళకి లేదు మనకు పెట్టడానికి. ఆ రోజుల్లో ఆ ప్రజల సమస్యలు ఏంటి అనుకున్నప్పుడు ప్రధాన సమస్య భూమి సమస్య తర్వాత అక్కడ తునికాకు పెద్ద పంట లాంటిది ప్రజలకు. ఆ తునికాకు రేటు కోసం కాంట్రాక్టర్లతోటి మాట్లాడడం, రేట్లు పెంచడం, తర్వాత ఈ ఎదురు బొంగు ఉంటుంది, ఎదురు బొంగు కూడా కాంట్రాక్టర్లు వచ్చి ఆ బొంగు కొట్టించి తీసుకెళ్ళేవారు. ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి ఈ సమస్యల మీద కూడా ప్రజలకు కూలి రేటు దక్కేంత వరకు ప్రజల కోసమే అక్కడక్కడ మనం ఇదే ప్రజల్లోకి తీసుకెళ్ళి మాట్లాడడం. ఇవాళ ఏ కాంట్రాక్టర్ వచ్చినా నిలదీసి అడగండి అని చెప్పి మేము ప్రజలకి కూడా అదే పిలుపునిచ్చేది. ప్రజలు మనం చెప్పిన దాన్ని బట్టి ప్రజలు కూడా కూలి రేటు దిగకుండా ప్రజలు ముందుకెళ్ళేవారు కాదు. పార్టీ చెప్పిన దాన్ని పట్టుకొని ప్రజలు ఉండేవారు ఆ రోజుల్లో. ఇప్పుడు హరిభూషణ్ అన్నతోటి పెళ్ళయ్యే నాటికి మీకు టోటల్ దళ మెంబర్స్ ఎంత మంది ఉండేది సుమారు? మీకు దళంలో హరిభూషణ్ అన్నతోటి అప్పుడు 13 మంది అట్లా ఉండేది. 13 మంది ఉన్నాం టోటల్గా. అప్పుడు సంఖ్య బాగానే ఉండేదిలే. అప్పుడు 13 మంది దళం, మా పాండవ దళం అని. అటు మా ఏరియాలో పాండవ గుట్టలు అని ఉన్నాయి. ఆ పాండవ గుట్టలలో తిరుగుతున్నాం కాబట్టి దాన్ని కొత్తగా వేసినప్పుడు పాండవ దళం అని పెట్టుకున్నారు పేరు. అదే పేరుతోటి మేము తిరగడం జరిగింది. అంటే పాండవ దళానికి ఫస్ట్ కమాండర్ కూడా హరిభూషణ్ అన్నేనా? హరిభూషణ్ అన్నే ఫస్ట్ కమాండర్. పాండవ దళం ఏర్పడ్డప్పుడు హరిభూషణ్ అన్న కమాండరు. దానికి డిప్యూటీ కమాండర్ అనుకున్నప్పుడు గంగన్న అని ఒక అతను కరీంనగర్ వ్యక్తి, గంగన్న దానికి డిప్యూటీ కమాండర్గా ఉన్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు ధర్మన్న అని చెప్పి ధర్మన్న దానికి డిప్యూటీ కమాండర్గా వచ్చిండు. ఇక దాంట్లో నెంబర్స్ అనుకున్నప్పుడు దళంలో శ్రీకాంతు, అంజన్న, తాతన్న, రంగన్న, మన జ్యోతక్క, శాంతక్క, మేమంతా లేడీస్ ఒక 4 అట్లా ఉండేది. ఇంకా మిగతా వాళ్ళందరూ అన్నలు ఉండేది. అంటే ఇప్పుడు వాళ్ళ లేడీస్ జెంట్స్ ఉంటారు కదా, అందరు ఎట్లా చూసుకుంటారు లేడీస్ను? అంటే పార్టీలో లేడీస్ అనేది జెంట్స్ అనేది ఎలా తేడా ఏం లేదు. అందరూ సమానంగానే ప్రతి పని చేసే దగ్గర కావచ్చు, ప్రతి చోట కావచ్చు, ఎక్కడైనా పురుషులు మహిళలు అనుకున్నప్పుడు సమానంగానే పనిచేసే వాళ్ళం. సమానత్వంగానే అక్కడ మహిళలు అని చెప్పి అణిచివేయడం ఇలాంటిది ఉండేది కాదు. సమానంగానే మేము చేసేవాళ్ళం. మహిళలు అనేది అక్కడ తేడా ఏం లేదు. పార్టీలో అందరూ సమానమే, పురుషులు మహిళలు అనే తేడా లేదు, సమానత్వమే ఉండేది. అప్పుడు మీరు తిరిగే ప్రాంతాలల్లో ఇంకా విప్లవ పార్టీలు ఉన్నాయి కదా, వాటికున్న మావోయిస్టు పార్టీకి ఏమన్నా వైరుధ్యాలు ఉండేదా? ఉండేది. ఆ రోజుల్లో ప్రజాపంత పార్టీకి మావోయిస్టు పార్టీకి కలుసుకునేటిది కూడా కాదు. కలిసినప్పుడు అట్లా ఆ టైంలో మేము లేను, కానీ వాళ్ళకి వీళ్ళకి ఫైరింగ్ చేసుకున్నది కూడా ఉన్నదనేది చెప్తారు. ఆ టైంలో నేను లేను, కానీ ప్రజాపంత పార్టీకున్న మావోయిస్టు పార్టీకి చాలా వరాహోరిగానే పోలీసు వాళ్ళతోటి లేనంత
వైరుధ్యం ప్రజాపంతకి మావోయిస్టు పార్టీకి జరిగింది ఆ రోజుల్లో. ప్రజాపంత పార్టీ మావోయిస్టులు వచ్చిండ్రు అని అంటే మావోయిస్టులకు అన్నం పెట్టొద్దు అని చెప్పి ప్రజాపంత పార్టీ వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి చెప్పడం కూడా జరిగింది. తినడానికి మాకు అట్లా వాళ్ళు చెప్పినందుకు ప్రజలకి మాకు అన్నం పెట్టాలని ఉంటుంది. కానీ వీళ్ళకి అన్నం పెడితే రేపు పోలీసు వాళ్ళకి చెప్తారు. వీళ్ళు ఎవరైతే అన్నం పెడతారో రేపు పోలీసు వాళ్ళకి తెలిసిపోతుంది పలానా వాళ్ళు అన్నం పెట్టిందని. అంటే ప్రజాపంత పార్టీలో పోలీసు వాళ్ళకి చేరవేసేదా? ప్రజాపంత కార్యకర్తలే పోలీసు వాళ్ళకి చేరవేసేవాళ్ళ ఆట అప్పట్లో. అట్లా చాలాసార్లు జరిగింది. అసలు అన్నం పెట్టొద్దంటే మేము అన్నం లేకుండా ఆ ఊరికి వెళ్ళి అన్నం తినాలని పోతే మా వేరేటోళ్ళే కాదు, మా బంధువులు మా చుట్టాలే మాకు అన్నం పెట్టలేదు. కొన్ని గ్రామాలలో మీరు మావోయిస్టు పార్టీ అని చెప్పి మీరు రావద్దు, మీకు అన్నం పెట్టమని చెప్పి అన్నం పెట్టని రోజులు ఉన్నాయి. ఎక్కడో కాదు, చెట్టుపల్లి, చెంబుడుగూడెము, మా గంగారంలో కూడా మాకు అన్నం పెట్టేటోళ్ళు కాదు. ప్రజాపంత పార్టీ కదా మాది, మీరు ఇక్కడికి వస్తే మీకు అన్నం పెట్టము అని చెప్పిన రోజులు ఉన్నాయి. వాళ్ళు ఎవరో కాదు, మా బంధువులే చెప్పేవాళ్ళు. అట్లా ఎందుకు అట్లా ప్రజాపంత పార్టీకి మావోయిస్టు పార్టీ అంటే ఎందుకు పడదు? ప్రధానంగా ఎందుకు అనుకున్నప్పుడు ప్రజాపంత పార్టీ వాళ్ళది వేరు, వాళ్ళ సిద్ధాంతం ఒకటి, మన సిద్ధాంతం ఒకటి అని చెప్పుకుంటారు. కానీ ప్రజాపంత పార్టీ వాళ్ళు మావోయిస్టు పార్టీ ఇక్కడికి వస్తే మావోయిస్టు పార్టీ పోలీసు వాళ్ళతోటి, పోలీసు వాళ్ళకు మావోయిస్టు పార్టీ వాళ్ళకి ఎప్పటికీ ఫైరింగులు జరగడం ఇవన్నీ ఉంటాయి. ప్రజాపంత అంటే పోలీసు వాళ్ళు వాళ్ళని ఏమనేటోళ్ళు కాదు. కాబట్టి ఈ మావోయిస్టు పార్టీ వచ్చి ఇక్కడ తిరుగుతుందంటే పోలీసు వాళ్ళు తిరిగేది, పోలీసు వాళ్ళు తిరిగితే ప్రజాపంత వాళ్ళకి దాడులు అవుతాయి. అట్లా దీన్ని చూసుకొని వాళ్ళు ఇక్కడ ఎందుకు ఈ మావోయిస్టు పార్టీని ఇక్కడ రానియొద్దు, ఇక్కడ ఇలా ప్రజల్లోకి రానియొద్దు, అన్నం పెట్టొద్దు అని చెప్పడం ఇది చేసే వాళ్ళేమో అనిపించేది నాకు. అప్పుడు ఎందుకు అంటే అంతా నాకు ఆ రోజుల్లో మేము కొత్త సభ్యులమే. అట్లా జరిగిన టైంలో తర్వాత మనోళ్ళు చెప్పుకుంటా అంటే ఇన్నది ఏంటిదంటే మన పార్టీ టోటల్గా చూసినప్పుడు భారతదేశంలో ఒక పెద్ద పార్టీ. ఇవాళ పోలీసు దాడులని, ఇవాళ ప్రభుత్వాలని ఢీకొనాలనుకున్నప్పుడు మావోయిస్టు పార్టీ తప్ప వేరే పార్టీలు ఏ పార్టీ కూడా ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ఢీకొనడానికి ఏ పార్టీకి శక్తి లేదు. కాబట్టి ఇవాళ వీళ్ళు ఇక్కడికి రావద్దు, వీళ్ళు వస్తే వాళ్ళు పక్కకు పోతారు, వాళ్ళ రాజకీయాలే వింటారు, వాళ్ళు చెప్పేటి మంచి కాబట్టి అవే వింటారు. ఇవాళ వీళ్ళు చెప్తారు కానీ ఎంత మేరకు వీళ్ళు ఆచరణలోకి వెళ్తారు అనేది ప్రజలకు కూడా తెలుసు కానీ ఆ రోజుల్లో వాళ్ళు భయానికి భక్తికి కూడా మావోయిస్టు పార్టీ రావద్దు, మీరు వస్తే మా మీద నిర్బంధం పెరుగుతుంది అని చెప్పి అట్లా గ్రామాలకు రానియకపోయేది. ఇప్పుడు ప్రధానంగా అక్కడ మావోయిస్టు పార్టీని అడ్డుకోవడానికి ఈ ప్రజాపంత పార్టీకి ఆలోచన ఏంది అని చెప్పేసి జనాలలో తెలుసుకుంటే మావోయిస్టు పార్టీ రాజకీయాలు కరెక్ట్ ఉంటాయి, వాళ్ళ సిద్ధాంతం కానీ వాళ్ళ లక్ష్యం కానీ ఒక పేద ప్రజల కోసం ఒక నూతన ప్రజాస్వామ్య విప్లవాన్ని విజయవంతం చేసి ఓ కమ్యూనిజం చేయాలన్నటువంటి భావనతోటి వాళ్ళు పనిచేస్తారు. ఈ ప్రజాపంత పార్టీలకు లోపల దళ నాయకుడు ఉండాలి, జిల్లా కమిటీ నాయకుడు ఉండాలి, రాష్ట్ర కమిటీ నాయకుడు ఉండాలి, కేంద్ర కమిటీ నాయకుడు ఉండాలి, మళ్ళా ఇంటికాడ భార్య ఉండాలి, పిల్లలు ఉండాలి, కుటుంబాలు ఉండాలి. అదే మావోయిస్టు పార్టీకి మరి భార్య ఉంటుంది కానీ వాళ్ళు పిల్లల్ని కూడా కనరని చెప్పేసి ఇది ఒకటి జనాలలో ఉన్నది. ఇది నిజమేనా? నిజమే. ఎందుకు అనుకున్నప్పుడు ఇలా మావోయిస్టు పార్టీ మీద ఉన్న నిర్బంధం, ఇవాళ మావోయిస్టు పార్టీ అంటేనే ఇవాళ ప్రభుత్వాన్ని ఢీకొనేది మావోయిస్టు పార్టీ కాబట్టి ఇవాళ వాళ్ళ మీదనే ప్రభుత్వాలు కూడా ఎక్కువ నిర్బంధాన్ని తీసుకొచ్చింది. వీళ్ళకి ఏంటిది అని అంటే వీళ్ళు కొద్ది రోజులు ఇంటి దగ్గర ఉండేవాళ్ళు, కొద్ది రోజులు లోపలికి వెళ్ళి ఉండేవాళ్ళు. ఇవాళ అదే మావోయిస్టు పార్టీ అనే వ్యక్తి మరి బయటికి వచ్చి ఇంటి దగ్గర ఉండి మళ్ళీ లోపలికి పోవడం ఇట్లా ఉండేది కాదు. పోయినాము అంటే మనం లోపలనే ఉండాలి, బయటికి వచ్చినాము అంటే మనల్ని అరెస్ట్ చేయడమా
జైల్లో పెట్టడమా, లేదనుకుంటే ఒకప్పుడు దొరికితే చంపివేయడమే జరిగింది. అందుకని ఇవాళ ప్రజలు ఇది మంచిదా అది మంచిదా అనేది మనం కొన్ని రోజుల తర్వాత ప్రజలు తెలుసుకొని, ఇవాళ మీరు ప్రజల కోసమే చేస్తున్నారు, వాళ్ళు ప్రజల కోసమే చేస్తున్నారు, మీరు గొడవ పెట్టుకుంటే మేమెటు పోవాలి, ఇవాళ మీరు ఒక్కటై మా ప్రజల కోసం పనిచేస్తే బాగుంటుందేమోనని చెప్పి తర్వాత ప్రజలు కూడా మన పార్టీలని విమర్శించడం కూడా జరిగింది ఆ రోజుల్లో. ఎందుకంటే మీరు ప్రజలకు చేస్తామంటున్నారు, వాళ్ళు ప్రజలకు చేస్తామంటున్నారు, మీరు ప్రజలకు చేసడం కానీ మీ మధ్యలో గొడవలు ఘర్షణలు జరుగుతాయి. అందుకని మీరు మీ సమస్య ఏదో పరిష్కరించుకుంటే మీరు ప్రజలకు చేస్తారు తప్ప మీరు ఘర్షణ పడుతూ మాకు మీరేం చేస్తారు అనేది కూడా ప్రజలు నిలదీసిన సంఘటనలు కూడా ఉన్నాయి అక్కడక్కడ. ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా అయితేంది, మన రాష్ట్రంలో కానీ వేరు ప్రాంతాలల్లో విప్లవ పార్టీలు ఉన్నాయి, నక్సలెట్లు. వాళ్ళు కూడా తుపాకులు పట్టుకొని తిరిగేది. మరి వాళ్ళకు భార్యలు ఉండేది, పిల్లలు ఉండేది ఇంటికాడ. కానీ మావోయిస్టు పార్టీలో ఎవరైతే ఉంటారో వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేస్తారు అని చెప్పేసి అంటారు. ఇది నిజమేనా? నిజమే. ఎందుకు అంటే మనకున్న నిర్బంధం వల్ల మనం ఉద్యమంలో పిల్లల్ని కనడం, మనకు షెల్టర్ కావాలి. ఒక బిడ్డని కనాలంటే మనం 1 సంవత్సరం పాటు మనకు షెల్టర్ కావాలి. మన మీదున్న నిర్బంధం వల్ల మనం బయటికి వెళ్ళి పిల్లల కనలేము. అందుకని మనం పెళ్ళి అయ్యింది అంటే పెళ్ళి కాగానే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయిస్తారు. అట్లనే కొంతమంది పెళ్ళిగా చేసుకుందాం అనేక ముందు కూడా ఆపరేషన్లు చేయించిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఎందుకు అనుకున్నప్పుడు వాళ్ళ మీద నిర్బంధం లేదు కాబట్టి వాళ్ళు ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర ఉంటారు. పిల్లలు కని ఇంటి దగ్గర పెట్టేసి మళ్ళీ లోపలికి వచ్చి ఉండడం వాళ్ళకున్నది. కానీ మన మీదున్న నిర్బంధం వల్ల మనకు అది సాధ్యం కాదు. అంటే ఇప్పుడు ఇంకొక ఆలోచన చాలామంది నేను మాట్లాడుతుంటే విన్నా. అంటే ఇప్పుడు మిగతా విప్లవ పార్టీలు పిల్లల్ని అన్నా కూడా చదువుకోవచ్చు. అదే మావోయిస్టు పార్టీ కూడా ఒక సీరియస్గా ఒక భారతదేశంలో పట్ల స్ట్రాంగ్గా ఫైట్ చేస్తుంది మావోయిస్టు పార్టీ. ఒకవేళ పిల్లల్ని కంటే వ్యక్తిగత స్వార్థం పెరుగుతుంది. అంటే నా పిల్లలు బయట ఉన్నారు, చదువుపియాలి, వాళ్ళని ఒక స్థాయికి తీసుకురావాలి, వాళ్ళకు కూడా ఆస్తులు కూడా పెట్టాలి. కాబట్టి వ్యక్తిగత స్వార్థం పెరగకుండా మనం ఖచ్చితంగా కుటుంబ నియంత్రణ అంటే పిల్లలు కాకుండా ఉండాలన్నటువంటి ఆలోచనతోటి చేస్తానని చెప్పి చాలామంది నేను జనాలు మాట్లాడడానికి కింద బయటకు వచ్చి మాట్లాడినటువంటి నాయకులు కూడా ఇదే మాట్లాడిండ్రు. అది నిజమేనా? పిల్లలు కన్నము అంటే మనకు స్వార్థం పెరుగుద్ది. ఇవాళ పిల్లలు ఉన్నారు అంటే పిల్లల కోసం ఆస్తి కావాలి. ఇవాళ మనం పిల్లల్ని కానీ ఇవ్వడం అని అంటే మనకు సాధ్యం కాదనేది చెప్పిన. అట్లనే ఇప్పుడు స్వార్థాలు పెరుగుతాయి అనే దాంతో కూడా పార్టీ అది ఆ స్టార్టింగ్ నుంచి వెళ్ళే పిల్లలు కనొద్దు, ఉద్యమంలో మనకు పిల్లల్ని సాధలేము అనే దాంతో పిల్లల్ని కనొద్దు, కుటుంబ నియంత్రణ చేసుకొని పెళ్ళిళ్ళు చేసుకోవాలి. లేదనుకుంటే పెళ్ళి అయినాక కూడా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కూడా చేయించినవి కూడా ఉన్నాయి అన్నట్టు. అది వాస్తవమే. స్వార్థాలు పెరుగుతాయి కదా. ఇప్పుడు పిల్లలు ఉన్నారంటే వాళ్ళకి ఆస్తులు కావాలి కదా అక్క. ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ ఉన్నది కదా, భారతదేశం మొత్తం మీద అతిపెద్ద పార్టీ మావోయిస్ట్ పార్టీ అంటారు. అంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం కావచ్చు, పేపర్లు కావచ్చు చూస్తే మ్యాక్సిమం ఒక 18 రాష్ట్రాలలో మావోయిస్ట్ పార్టీ ఇప్పటి వరకు ఉనికిలో ఉన్నది అని చెప్పి చెప్తాను. అంటే అది ఏ రూపకంగా కావచ్చు, దళాల రూపకంగా కావచ్చు, ఆర్గనైజేషన్ రూపకంగా కావచ్చు. ఇంత పెద్ద పార్టీ ఎలక్షన్లలో పాల్గొనకుండా ఎందుకు ఓట్లను బహిష్కరిస్తుంది? ఎందుకు అనుకున్నప్పుడు ఇవాళ ఈ బూర్జో పార్టీలు ఏంటిది అనుకున్నప్పుడు బూర్జో పార్టీలు ఎలక్షన్లో గెలిచి కూడా ఇవాళ ప్రజలకి వాళ్ళు చేసేది ఏం లేదు. ఇవాళ వాళ్ళు గెలిచి వాళ్ళ చోర్దాల కోసం తప్ప ఇవాళ ప్రజలకు ఒరిగేది ఏం లేదు. ప్రజలకి ఏ పార్టీ కూడా ఏం చేయదనేది మనకు తెలుసు, చూస్తూనే ఉన్నాము. అట్లనే ఇవాళ ఈ
మావోయిస్టు పార్టీ ఆలోచన విధానం ఏంటిది అనుకున్నప్పుడు ఇవాళ నిరంతరం సాయుధ పోరాటం ద్వారానే ఇవాళ ప్రజల రాజ్యాన్ని సాధిస్తామనేది ఒక పట్టుదల ఉన్నది కాబట్టి ఆ పట్టుదలతోటి ఇవాళ ఈ బూర్జో పార్టీలు ఏం ప్రజలకి చేసేటి ఏం లేదనే దాంతో పార్టీ ఎన్నికల్ని బహిష్కరించడం ఇవాళ సాయుధ పోరాటం ద్వారా ప్రజలకు న్యాయం జరుగుతుంది తప్ప ఇవాళ ఎలక్షన్ల ద్వారా ప్రజలకి న్యాయం జరుగుతుందా అంటే జరిగేది ఏం లేదనే దాంతో ఇవాళ మావోయిస్టు పార్టీ ప్రతిసారి ఎన్నికల్ని బహిష్కరించాలనేదే పార్టీ పిలుపునిస్తుంటుంది. ఇప్పుడు మీరు తిరిగే ప్రాంతాలు ఉన్నాయి కదా, ఖమ్మం కానీ వరంగల్ కానీ కరీంనగర్ కానీ, ఈ జిల్లాలు తిరిగినప్పుడు అక్కడ ప్రధానంగా మావోయిస్టు పార్టీ బలంగా ఉన్నదని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తాను. అది కూడా వాస్తవమే అని చెప్పేసి నేను కూడా నమ్ముతానా. ఈ మిగతా విప్లవ పార్టీలు ఉన్నాయి కదా, వాళ్ళకు మీకు ఏమన్నా సాయుధ ఘర్షణలు అయినాయా, అంటే ఫైరింగ్లు అయినాయా కన్నా ఎదురుపడ్డప్పుడు మీకు? అంటే స్టార్టింగ్లో ఫైరింగ్ జరిగిందనేది చెప్తారు. ఆ టైంలో అయితే నేను లేను, కానీ అట్లా అక్కడక్కడ వాళ్ళకి వీళ్ళకి కాల్పులు జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. ప్రధానంగా ఇప్పుడు మీరేం చెప్తానంటే, ఈ అర్భూషన్ అని ఉన్నాడు కదా, మన యాపనారాయణ ఆలియాస్ అర్భూషన్ అని ఉన్నాడు కదా, ఈ అర్భూషన్ అన్న దళనాయకుని ఉన్నప్పుడు మీరు గుండాల మండలం, కొత్తగూడెం మండలం, బయ్యారం, మొలుగు కొంత ప్రాంతం లోపల తిరిగిందని చెప్తాను కదా, ఆ ప్రాంతాలలో తిరిగినప్పుడు పోలీసుల మీద మీరు దాడులు చేయడం కానీ, మీ మీద పోలీసులు దాడులు చేసిన సంఘటనలు ఎక్కడెక్కడ ఉన్నాయి? అంటే అప్పుడు పోలీసు వాళ్ళ మీద ఆ టైంలో పోలీసు వాళ్ళు వచ్చి మన మీద చేసింది తక్కువే ఉన్నది. ఎందుకు అంటే అప్పటికి పార్టీకి అనుభవం లేదు, పోలీసు వాళ్ళు కూడా మన మీద అంత ఎక్కువ దాడులు కొనసాగించింది కూడా లేదు. కానీ అప్పుడు పార్టీ ఆలోచన ఏంటిది అనుకున్నప్పుడు మనకు తుపాకులు కావాలనుకుంటే మనకి ఎక్కడికి వెళ్ళి వస్తాయి, మనం డబ్బులు పెట్టి తుపాకులు కొనలేము, మన దగ్గర డబ్బులు లేవు. వాస్తవంగా నేను పోయిన టైంలో పార్టీ దగ్గర డబ్బులు కూడా ఎక్కువ కనిపించేది కాదు, డబ్బులు లేవు. మనం ఏం చేయాలి, మనకు ఆయుధాలు కావాలి అనుకున్నప్పుడు ఆ రోజుల్లో పోలీసు వాళ్ళ మీద దాడి చేసి మన పార్టీ అక్కడక్కడ ఆయుధాలు తీసుకొచ్చుకున్న సంఘటనలు ఉన్నాయి. ఎక్కడెక్కడ అనుకున్నప్పుడు మనం మా ఈ ప్రాంతంలో చేసినది ఎక్కడ అని అంటే కరకగూడెం పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి 33 తుపాకులు తేవడం జరిగింది. తర్వాత అదే కాకుండా ఆ తర్వాత మనం తుపాకులు తెచ్చుకోవడానికి మళ్ళీ చేయాలని అనుకున్నప్పుడు ఆ ఆస్రవెల్లి పోలీస్ స్టేషన్ మీద కూడా దాడి చేసి అక్కడ కూడా 26 తుపాకులు మన ఆస్రవెల్లి పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి తెచ్చిన సంఘటనలు ఉన్నాయి. అట్లనే మనం చేసిన దాడులల్లో అన్నీ సక్సెస్ అయినాయి అంటే కొన్ని దాడులు సక్సెస్ అయినాయి, అక్కడ పోలీసు వాళ్ళ తుపాకులు తెచ్చుకున్నది ఉన్నది. తర్వాత మనం ఇంకా కొన్ని చేయాలని చేసినప్పుడు అవి ఫెయిల్ అయిపోయినవి కూడా ఉన్నాయి. మనం ఆ పేరూరు పోలీస్ స్టేషన్ మీద కూడా చేయాలని చెప్పి అంత చేసిన తర్వాత కూడా అది ఫెయిల్ అయింది. తర్వాత కారాపల్లి పోలీస్ స్టేషన్ మీద కూడా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకొని చేసిన తర్వాత కూడా అది కూడా ఫెయిల్ అయింది. అక్కడక్కడ మనమే అప్పుడు దాడులు చేసినాం స్టార్టింగ్లో, ఆ తర్వాత పోలీసు వాళ్ళు మన మీద దాడులు చేసింది ఉన్నది. అంటే మన మీద దాడులు మన ఈ గుండాల కొత్తగూడెం మండలం ఈ బయ్యారం ఇవి తిరిగే క్రమంలో మన మీద భీముల తండకాడ కూడా మన మీదనే పోలీసు వాళ్ళు వచ్చి దాడి చేసింది ఉన్నది. చేసిన తర్వాత ఎవరికేం కాలేదు, అందరం క్షేమంగానే రిట్రీట్ అయ్యి బయటపడడం జరిగింది. తర్వాత ఖమ్మం జిల్లాలో అటు మనుగూరు ప్రాంతంలో వెంకటపురం అని ఉంటుంది, తునికాకు టైంలో మేము తునికాకు వాళ్ళతోటి మాట్లాడదాం, తునికాకు కోసుకొచ్చిండ్రు జనము, తునికాకు కళ్ళం దగ్గర ఉన్నారు జనం అంతా.
అక్కడికి వెళ్ళి తునిగాకు కట్టకు రేట్ ఎట్లా ఇస్తున్నారు ఏంటిది అని చెప్పి మాట్లాడడానికి వెళ్ళి అక్కడ ఒక 2 నిమిషాలు నిలబడి మేము వాళ్ళతో మాట్లాడుతున్నాము. పోలీసు వాళ్ళు మా మీద వచ్చి పోలీసు వాళ్ళు వస్తానని చెప్పగానే కొద్దిగా మేము ఊరు బయటికి వెళ్ళినాము. రవిలి ట్రాక్ ఉంటుంది అక్కడ ఆ ట్రాక్ కిందికి పోయి మేము ఇట్లా ఒక వాగు ఉంటుంది, వాగు కింద ట్రాక్ కిందికి వెళ్ళి మేము వెళ్ళిపోతుంటే వాళ్ళు పైకి ఎక్కి ట్రాక్కి కవర్లు తీసుకొని మా మీద ఫైరింగ్ చేసినప్పుడు మా పక్క పంటి మేము వరుసగా మేము ఒక పర్మిషన్లు ఉన్నాము. పర్మిషన్లో పోతుంటే మా మీద జరిగిన దాడిలో మన భువనగిరిపల్లె జ్యోతెక్క ఇంటి దగ్గర లక్ష్మి, పార్టీలో జ్యోతి. ఆ జ్యోతి చనిపోయింది. జ్యోతి నేను ఒకే చోట ఉన్నాం. జ్యోతి ఇక్కడ అక్కడ ఉండి చక్కగా ఇక్కడ కొట్టినప్పుడు జ్యోతి అక్కడ పడిపోతే ఆమె దగ్గర ఉన్న తుపాకి కూడా తీసుకొని వెళ్ళిపోయినాము. తర్వాత మన వనజక్క ఉన్నది, వనజక్క చెయ్యికి ఇక్కడ తూట పడ్డది. మేమంతా ఒకటే పర్మిషన్లు ఉన్నాము. మాతో పాటుగా గణేష్ అన్న ఉన్నాడు. గణేష్ అన్నకు నాకు పర్లేదు, మా నలుగురిది ఒకటే. గణేష్ అన్న మేము ఉన్నాం కానీ మాకు పర్లేదు, వాళ్ళిద్దరికీ తూటాలు పడ్డాయి. అది పెద్ద ఫైరింగ్ అన్నట్టు చాలా రిట్రీట్ కావడానికి చాలా కష్టమైన పరిస్థితి. అట్లా మేము ఎంత టైం పట్టింది పోలీసులకు? 45 నిమిషాలు అక్కడే ఫైరింగ్ జరిగింది. అప్పుడు పోలీసు వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీ అంచనా ప్రకారం? మీరు ఎంతమంది? దాదాపు వాళ్ళ ఒక ప్లాటూన్ సంఖ్య 35 మంది, అట్లా 35-40 ఉంటారు. ఎందుకంటే ఒక లారీ దిగిండ్లు, ఒక లారీడు మంది దిగి అప్పటికి మనం ఆ ప్రాంతంలో తిరుగుతున్నాం అనే దాంతో పోలీసు వాళ్ళు అప్పటికి ఊర్లోకి వెళ్ళి మనోళ్ళ పని మీద వెళ్ళి తెలుసుకున్నప్పుడు లారీ నిండా పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. పగడేరు సైడ్ వెళ్ళింది లారీ, పోలీసు వాళ్ళ లారీ, మీరు జాగ్రత్త అని చెప్పి ప్రజలు చెప్పిండ్రు. చెప్పినప్పటికీ అటు వెళ్ళిపోయినరు కదా, ఇక్కడ ఎవరు లేరు అన్నట్టుగా మేమంతా ఇక మామూలుగా ఉండిపోయినాం అన్నట్టు. అది ఆ టైంలో మన ఈ భువనగిరిపల్లె లక్ష్మి పార్టీలో జ్యోతి చనిపోవడం జరిగింది. ఇంకా మేము తిరిగే టైంలో ఈ ప్రాంతంలో తిరిగే టైంలో మా మీద జరిగిన దాడులు అనుకున్నప్పుడు మేము ఈ పూనుగొండ్ల దగ్గర మేము ఒక క్యాంప్ ఏర్పాటు చేసుకొని పెద్ద క్యాంప్ వేసుకొని మేమున్నాము. ఒక కొరియర్ని పని మీద పంపిస్తే కొరియర్ని పోలీసు వాళ్ళు పట్టుకొని ఈ మా డెన్ను జాడ చెప్పమని ఎన్ని చిత్రహింసలు పెట్టినా అసలు ఆయన చెప్పలేదు. చెప్పకుండా ఎటు అయితే మనకు వాటర్ పాయింట్ ఉంటుందో అటు మనం డెన్ను లేచి ఉంటాం అనే దాంతో ఒక అందాదగా మా వైపు వస్తుంటే మా నుండి ఒక 3 డెన్ను నుంచి వెళ్ళి ఒక 3 కామ్రేడ్స్ని మనం పంపించిన మనిషి ఇంతవరకు రాలేదు, ఏమైందో మీరు వెళ్ళి రండి అని ఒక 3ని పంపిస్తుంటే వీళ్ళు కొంచెం ముందుకు వెళ్తున్నారు. ఆ దారి పట్టుకొని ముందుకు వెళ్తుంటే వీళ్ళకు పోలీసు వాళ్ళు కనిపించిండ్రు. దారి చూస్తూ అడుగులు చూస్తూ వస్తున్నారు అన్నట్టు. మేము అటు ఇటు తిరిగిన అడుగులు ఉండే చూస్తూ వస్తుంటే వీళ్ళు చూసి వెనకకి ఉరికొచ్చిండ్రు. దనదన్న డెన్ను కురుకొచ్చి పోలీసు వాళ్ళు ఇటు దారి పట్టుకొని వస్తున్నారన్న తర్వాత మేము అలర్ట్ అయ్యి మనోళ్ళు ఒక బ్యాచ్ ముందుకు అడ్వాన్స్ అయ్యి పోలీసు వాళ్ళ మీద ఫైరింగ్ చేసి ఈ ఫైరింగ్ చేస్తుంటే పోలీసు వాళ్ళు ఇక వాళ్ళు అప్పటికి అలర్ట్గా లేరు, వాళ్ళు జనరల్గా అట్లా వచ్చేస్తున్నారు. మనం అలర్ట్ అయినాం. చేయడంతో వాళ్ళు అక్కడే ఆగిపోయిండ్రు. ఆ తర్వాత ఆనించెళ్ళి మనం రిట్రీట్ అయ్యి కొద్దిగా దూరం వెళ్ళి ఇక అప్పటికి ఫైరింగ్ చేసి ఉన్నారు కాబట్టి ఇక దూపలైతాని అని చెప్పి నీళ్ళ కోసమని పోతుంటే మళ్ళీ అక్కడ పోలీసు వాళ్ళు కనిపిస్తే మళ్ళీ అక్కడ కూడా అప్పుడు కూడా మళ్ళీ వాళ్ళ మీద ఫైరింగ్ చేసి మళ్ళీ ఆనించి రిట్రీట్ అయ్యి మళ్ళీ ఇంకో ప్లేస్కి పోయినాం. ఆ టైంలో ఆ నైటు మాకు అన్నం లేదు, అన్ని సామాన్లు అన్నీ వదిలేసి ఆ ప్లేస్లో వదిలేసి మేము వెళ్ళిపోయినాము. తినడానికి తిండి ఏం లేదు, నీళ్లు లేవు, ఎండాకాలం కదా, నీళ్లు లేవు ఏం లేవు. మేము పోయి వేరే చోట అట్లా ఉంటే వర్షం వస్తున్నది, కట్టుకోవడానికి టెంట్లు లేవు, ఏం లేవు, అన్నీ అక్కడ వదిలేసి వెళ్ళిపోయినాం. ఆ తర్వాత మన చనిపోయిన ప్రభాకర్ అన్నకు పరిచయం ఉన్నది. హాస్టల్కి వెళ్ళి ప్రభాకర్ అన్న హాస్టల్ తాళం వేసి వెళ్ళిపోయిండ్రు, కొడిచెల హాస్టలు.
వాళ్ళు లేరు. లేకపోతే ప్రభాకర్ అన్న అక్కడికి వెళ్ళి తాళం చెయ్యి ఏడ దొరుకుతుంది, తాళం పగలగొట్టి, ఎందుకంటే వార్డెన్ సార్లు వాళ్ళు వీళ్ళు అన్నకు తెలుసు, అన్నకు బాగా పరిచయాలు ఉండేది. తీసి దాంట్లోకి వెళ్ళి ఒక బియ్యం తీసుకొచ్చిండ్రు కానీ వంట చేసుకోవడానికి మన దగ్గర ఏం లేకుండే. అట్లా ఫైరింగులైన టైంలో అట్లా నీళ్ళు లేకుండా, అన్నం లేకుండా ఉపవాసం ఉన్న సంఘటనలు కూడా అక్కడక్కడ జరిగింది. ఇక్కడ దాడిలో ఎవరికి ఏం కాలేదు కాబట్టి ఇక దొరికిన వ్యక్తిని తీసుకుపోయి ఇక దాన్ని సృష్టించడానికి వేరే చోటకి తీసుకుపోయి ఇక మావోయిస్టులకు మాకు మధ్యలో దాడి అయింది, మావోయిస్టు చనిపోయిండని ప్రచారం చేయడానికి అతన్ని తీసుకుపోయి వేరే చోట మేడారం దగ్గర ఓటుకప్పు ఎన్కౌంటర్ చేసేసి. ఇక్కడ బయట ఉన్నటువంటి ప్రజలల్లా కొంతమంది తెలియని వాళ్ళు అక్కలను చిన్న చూపు చూస్తారు, అక్కలతోటి బోలు జోమిస్తారు, లేకుంటే వంట వండిస్తారు అన్నటువంటి భావన ఉన్నది. అది ఎంతవరకు నిజం? నేను ఉద్యమంలోకి వెళ్ళిన టైంలో మహిళలు తక్కువనే ఉన్నారు. మేము మా దళంలో చూసినప్పుడు ఒక 13 మంది మా దళంలో మేము ఒక 4 మాత్రమే మహిళలు ఉండేది. ప్రతి చోట కూడా మాకు ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా మమ్మల్ని ఒక అక్క చెల్లెలాగానే చూసుకునే వాళ్ళు తప్ప ఈ బయట చెప్పినట్టుగా ఇవాళ పురుషులంటే ఎక్కువ, మహిళలంటే తక్కువ అని చెప్పి చిన్న చూపు చూడడం ఇలాంటిది ఎప్పుడు ఉండేది కాదు. ఇవాళ పార్టీలో అట్లా ఉన్నది కనుకనే ఇవాళ మేము పోయిన టైంలో మేము ఒక 4 మహిళలు ఉన్నాము. ఆ తర్వాత నేను లోపలికి వెళ్ళినాక చూసినప్పుడు ఎంతోమంది మహిళలు పార్టీలోకి వచ్చిండ్రు. ఇవాళ పార్టీలో అంత స్వేచ్ఛ స్వతంత్రం ఉన్నది కనుకనే ఇవాళ ఎంతోమంది మహిళలు పార్టీలో చేరి ఇవాళ వాళ్ళు స్వేచ్ఛగా ఇవాళ వాళ్ళకి పదవులు ఇచ్చే చోట కావచ్చు, ప్రతి చోట తుపాకీ ఇచ్చే చోట కావచ్చు. ఇవాళ మహిళలు అంటే వీళ్ళకి మంచి తుపాకీ ఇవ్వద్దు, పురుషులకు ఇవ్వాలనేది కాదు. ఇవాళ ఎంతోమంది మహిళలు కేంద్ర కమిటీలో ఉన్నారు, రాష్ట్ర కమిటీలో ఉన్నారు, జిల్లా కమిటీలో ఉన్నారు, ప్రతి చోట ఉన్నారు. ఇవాళ అందరికీ సమానంగానే మహిళలు పురుషులు అనే తేడా లేకుండా వాళ్ళ బాధ్యతల వారీగా వాళ్ళందరూ ఏకే పాఠశాలలు పట్టుకొని ఇవాళ యుద్ధంలో వాళ్ళు మహిళలు అంటే పురుషులతో సమానంగానే వాళ్ళు ముందుకు పోతున్నారు తప్ప ఇవాళ వాళ్ళు నేను మహిళనే కాదా నేను వెనుక ఉంటా అనేది ఇట్లాంటి ఆలోచనలు లేవు. ఎందుకు అనుకున్నప్పుడు ఇవాళ పార్టీలో మనం ఉద్యమంలోకి పోయినాము అనుకుంటే మనకి పార్టీ అట్లా నేర్పించింది. మనం ఒక పట్టుదలతోటి పనిచేయాలి. ఇలా మనం పురుషులే చేస్తారా, మనం ఎందుకు చేయొద్దు అనేది కూడా ఇవాళ పార్టీ మనకు ఎన్నో బోధనాలు పోసి నేర్పించిన రాజకీయాలు ఉన్నాయి కనుక ఇవాళ మహిళలు ఎందుకు ముందు పడొద్దు, ఎందుకు వెనుకకి రావాలి అనే దాంతో ప్రతి చోట పురుషులతో సమానంగానే, యుద్ధంలో కూడా పురుషులతో సమానంగానే నీకు ముందు నడిచే చోట కూడా ఇవాళ ఏంటిది పైలట్ అంటే ముందు నడవాలి. పైలట్ అనేవాళ్ళు ఇవాళ పురుషులే ఉండాలనేది ఏం లేదు, మహిళలే ఇవాళ పైలట్ బ్యాచ్ ఇక కూడా ముందు నడిచే చైతన్యం నేర్చుకున్నారు మహిళలు. పార్టీలోకి పోయినాక ఇవాళ నేనే కావచ్చు, అదే ఇంటి దగ్గర ఉంటే ఎట్లా ఇవాళ భర్త చెప్పినట్టు వినాలి, భర్త ఆధీనంలో ఉండాలి. ఇవాళ ఉద్యమంలో అట్లాంటిది ఏమి ఉండదు, ఇవాళ సమానంగానే ఉంటుంది. ఇవాళ నేను చెప్పినట్టు భార్య వినాలి అనేది ఇట్లాంటిది ఉండదు, మన బాధ్యతల వారిగానే ఉంటుంది అంతే. అంటే ఇప్పుడు పార్టీలు ఉన్నారు కదా, ఇప్పుడు పార్టీలో భార్యాభర్తలు పెళ్లి చేసుకున్నారు. మీరు భార్యాభర్తలకు పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదా, ఆ భర్త పళ్ళెం కడగడం కానీ తన బట్టలు పిండడం కానీ ఈ భర్త కదా అని చెప్పేసి భార్య చేస్తుందా పార్టీలో, మావోయిస్ట్ పార్టీలో? అట్లా చెయ్యరు, పార్టీలో అట్లా ఉండదు. ఎవరి బట్టలు వాళ్ళే పిండుకోవాలి. అలా భర్త అని చెప్పి భర్తకు సేవలు చేయడం అనేది అయితే పార్టీలో ఉండదు, ఎవరిది వాళ్ళే చేసుకుంటారు అంతే సమానంగానే. అంటే బయట సమాజం మాట్లాడేదంతా తప్పు అన్నట్టు. బయట సమాజం మాట్లాడేదంతా తప్పు. తర్వాత ఇవాళ మనం ఇవాళ పార్టీలో ఇలా చేత కావట్లేదంటే ఇవాళ పురుషుడే కావచ్చు, మహిళే కావచ్చు, వాళ్ళకి చేత కావట్లేదంటే ఎవరైనా సహకరించవచ్చు. భరతే చేయాలనేది ఏం లేదు, తోటి కామ్రేడ్కి ఎవరైనా సహకరిస్తారు.
ఎందుకు అనుకున్నప్పుడు వాళ్ళు ఆరోగ్యంగా లేరు, వాళ్ళు పేషెంట్గా ఉన్నారు అనుకున్నప్పుడు వాళ్ళకంత వాళ్ళు పట్టుకునే లగేజ్ కూడా వేరే వాళ్ళు ఎవరైనా కావచ్చు తీసుకొని పట్టుకుంటారు. ఇలా అరే గామెది నేను ఎందుకు పట్టుకుంటా, లేదు ఆమె ఆయన వాళ్ళ భార్య కాబట్టి ఆయనే పట్టుకోవాలి, అట్లాంటిది ఏముండదు. చేతనైతే లేదంటే ఏ కాంప్రేడ్కైనా అందరూ సహకరించవలసిందే. అక్కడ ఎవరికైనా కావచ్చు, పురుషులే కావచ్చు, మీకు మహిళలే కావచ్చు. ఇంకొకటి మీ దళంలో ప్రతి దళంలో ఒక టీచర్ ఉంటాడు, తర్వాత ఒక డాక్టర్ ఉంటాడు, అంటే ఒక్కొక్క వింగ్ ఉంటుంది అని చెప్పేసి అంటారు కదా. చదువు రాని వాళ్ళకు చదువు చెప్తారు, తర్వాత ఈ అనారోగ్యానికి గురైన వాళ్ళకు ట్రీట్మెంట్ ఇస్తారు డాక్టర్, అంటే ఒక్కొక్క వింగ్ ఉంటుంది అని చెప్పేసి అంటారు. అది నిజమేనా? నిజమే. ఎందుకు అనుకున్నప్పుడు ఇలా చదువు చెప్పడానికి ఎందుకు అంటే రైతాంగం నుంచి ఇలా అందరూ పార్టీలో అందరూ చదువుకున్న వాళ్ళు ఉండరు, రైతాంగం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళకు చదువు నేర్పడానికి ఒక టీచర్ని పెట్టుకుంటారు. ఇవాళ ఇవాళ పేషెంట్లు అవుతారు, జ్వరాలు వస్తాయి, పేషెంట్లు అవుతారు. కాబట్టి ఇవాళ ఒక డాక్టర్ని పెట్టుకుంటారు. ఎందుకు అంటే డాక్టర్ అవసరం. డాక్టర్ లేకపోతే మనకు బయటనే మనకు డాక్టర్ చిన్నదానికి హాస్పిటల్కి పోతూ ఉంటాం, ఇంకా లోపల అడవి కదా, తప్పకుండా ఒక డాక్టర్ని అనేటోళ్ళని పెట్టుకుంటారు. మనకు ప్రతి ఒక్క దళానికి ఒక డాక్టర్ ఉంటాడు, ఒక టీచర్ ఉంటాడు, మనకు చదువు రాని వాళ్ళకి చదువు నేర్పేటోళ్ళు ఉంటారు, మనకు క్లాసులు చెప్పేటోళ్ళు ఉంటారు. దేని దానికే ఉంటుంది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఉన్నది. అప్పుడు ఆ రాష్ట్రం ఉన్నప్పుడు మావోయిస్టు పార్టీ దేశవ్యాప్తంగా ఫస్ట్ ఉత్తర తెలంగాణ జిల్లాలో పట్ల ఒక ప్లాటూన్ ఏర్పాటు చేసిందని చెప్పిండ్రు. అంటే సుమారుగా ఒక 35 నుంచి 40 మందితోటి ప్రత్యేకమైనటువంటి మిలిటరీ శిక్షణ తీసుకున్నటువంటి ప్లాటూన్ ఏర్పాటు చేసిందని చెప్పిండ్రు. ఆ ప్లాటూన్లో ఎంతమంది ఉండేది, వాళ్ళ దగ్గర ఏమేమి ఆయుధాలు ఉండేది, ఫస్ట్ ప్లాటూన్ కమాండర్ ఎవరు? 1997లో ఒక లీనం జరిగి, లీనంలో మనం ఇవాళ ఆర్గనైజేషనే కాదు, మనకు ఇలా శత్రువు మన మీద దాడి చేయడానికి రెడీ అవుతాడు. ఎందుకంటే మనం చేసే పనులు ఇవన్నీ చూసి మన మీద రేపు మన మీద దాడులు జరుగుతాయి. కాబట్టి మనం ఒక ముందు చూపుతోటి ఒక మిలిటరీ ప్లాటూన్ని ఏర్పాటు చేసుకోవాలని 97లో ఒక ప్లాటూన్ ఏర్పడ్డది. ప్లాటూన్కి అప్పుడు అన్ని దళాల నుంచి వెళ్ళి ఒక మిలిటరీ యంగర్స్ని చూసి ఒక ప్లాటూన్ని ఏర్పాటు చేసిండు. దాంట్లో ఎవరైతే మిలిటరీ యంగర్స్ ఉంటారో అట్లా ఏరి ఒక ప్లాటూన్ ఏర్పాటు చేసిండు. ఏర్పాటు చేసిన టైంలో అప్పుడు ఆ ప్లాటూన్కి కమాండర్ అంటే మన ఆజాదన్న మొదటి ప్లాటూన్కి కమాండర్గా ఉన్నాడు. అంటే గాజర్ల సారయ్య భాస్కర్ అన్న అప్పుడు భాస్కర్ అన్న పేరుతో ఉన్నాడు. ఆ తర్వాత ఆజాద్ అన్న పెట్టుకున్నాడు. అన్న అప్పుడు ఫస్ట్ ప్లాటూన్కి కమాండర్గా ఉన్నాడు. అప్పుడు సెక్షన్ కమాండర్లు ఎంతమంది ఉన్నారు? సెక్షన్లు అంటే 3 సెక్షన్లు ఉండేది. సెక్షన్ కమాండర్లు ఇప్పుడు ఎవరెవరు ఉన్నారో అంత ఐడియా లేదు, ఇక ఉన్నారు కానీ అంత గుర్తులేదు. 3 సెక్షన్ల వారిగా ఉండేది. అయితే కొంతకాలం ఈ ప్లాటూన్ నడిపిండి కదా ఈ భాస్కర్ అన్న, ఆజాద్ అన్న, గాజర్ల సారే ఉన్నాడు కదా. ఆ తర్వాత నెక్స్ట్ ఎవరు వచ్చిండు మళ్ళీ కమాండర్గా? అప్పుడు అవసరాల రీతే ఆజాద్ అన్నను అప్పుడు ఏంటిది అనుకున్నప్పుడు నిజామాబాద్లో నిర్బంధం బాగున్నది, ప్లేను ప్రాంతం. అక్కడ నడపడానికి మంచి నాయకత్వం కావాలంటే ఎవరిని పంపాలనేది పార్టీ తీర్మానం చేసి ఆజాద్ అన్నని నిజామాబాద్ జిల్లా కార్యదర్శికి పంపించిండ్రు. ఆ తర్వాత హరిభూషణ్ని ఆ మిలిటరీ ప్లాటూన్ కమాండర్గా మార్చడం జరిగింది. ఆజాద్ అన్న నిజామాబాద్కి పోయిండు, హరిభూషణ్ని ఇక్కడ ఈ ప్లాటూన్కి కమాండర్గా హరిభూషణ్ పోవడం జరిగింది. అప్పుడు మావోయిస్టు పార్టీ వరంగల్ జిల్లా కానీ, కరీంనగర్ కానీ, ఖమ్మం కానీ ఈ ఉమ్మడి అన్ని జిల్లాలను కలిపి ఒక ఉత్తర తెలంగాణ ఫారెస్ట్ డివిజనల్ కమిటీ అని చెప్పేసి ఏర్పాటు చేసిండ్రు.
అప్పుడు ఎన్ని దళాలు ఉన్నాయి ఈ ఉత్తర తెలంగాణ ఫారెస్ట్ డివిజనల్ కమిటీలో మావోయిస్ట్ పార్టీలో ఎన్ని దళాలు ఉన్నాయి? ఉత్తర తెలంగాణ ఫారెస్ట్ డివిజన్ కమిటీ కింద ఒక 7 దళాలు ఉన్నాయి. ఇక కమాండర్ల పేర్లు అంటే అంత హైడే లేదు కానీ ఒక 7 దళాలు ఉండేవి. ఉద్యమానికి మెయిన్ నాయకత్వాన్ని అందించింది కూడా ఈ తెలంగాణ ప్రాంతం నుంచి వెళ్ళిపోయిందని చెప్పి చెప్తాను, అది వాస్తవేనా? మన తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ మంది ఉద్యమంలోకి పోయినరు ఆ రోజుల్లో. ఇంకా ఆంధ్ర నుంచి చూసినప్పుడు, ఆంధ్ర నుంచి తెలంగాణ అనుకున్నప్పుడు వరంగల్ జిల్లా నుంచి వెళ్ళి ఎక్కువ మంది ఉన్నారు నాయకత్వంలో. వరంగల్ జిల్లా నుంచి పోయిన వాళ్ళే ఉన్నారు. పార్టీని మొత్తం ఇప్పటికీ ఈ 18 రాష్ట్రాలలో చూసినప్పుడు మన తెలంగాణ నాయకత్వం ప్రతి చోట మన నాయకులు ఉండే నడుపుతాను. ఇప్పటికీ తెలంగాణ నుంచి పోయిన వాళ్ళే ప్రతి చోట నాయకుడై ఉన్నారు ఈ 18 రాష్ట్రాలల్లో. పార్టీనంతా నడిపేది మన తెలంగాణే అనుకోవాలి. మన వరంగల్ జిల్లా నుంచి పోయిన వాళ్ళే, ఆంధ్ర నుంచి పోయిన వాళ్ళే టోటల్గా పార్టీని నడిపేటోళ్ళు. నాయకత్వంలో ఉన్న వాళ్ళంతా కూడా మన తెలంగాణ వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఇంత బలమైన పార్టీ మావోయిస్ట్ పార్టీ ఎప్పుడు ఛత్తీస్గఢ్ ప్రాంతానికి దండకారణ్యానికి ఎప్పుడు పోయింది? ఆ పోయినప్పుడు మీరు అర్భూషన్ అన్న తర్వాత ఇంకా మిగతా క్యాడర్ అంతా ఎప్పుడు పోయింది? దండకారణ్యం పోవాలి అనుకున్నప్పుడు ఎవరు కూడా దండకారణ్యం పోవడానికి సిద్ధపడేటోళ్ళు కాదు. ఎంత పార్టీ ఎంత చైతన్యం ఉన్నా, ఎంత తెలిసినా కూడా ప్రజల కోసం పనిచేయాలని తెలిసి కూడా దండకారణ్యం పోవాలంటే చాలామంది మేము పోము అని చెప్పేటోళ్ళు. ఎందుకు అనుకున్నప్పుడు అక్కడికి వెళ్తే తినడానికి తిండి దొరకదు, మనకు ఇక్కడ దొరికినట్టు అక్కడ తినడానికి తిండి దొరకదు చక్కగా, ఇవన్నీ ఉంటాయి అనే దాంతో ఎవరిని పంపాలనుకున్నా కానీ పోవడానికి వెనక ముందయ్యే వాళ్ళు. అప్పుడు ఇక ఎవరో ఒకరిని అలాని కన్విన్స్ చేసి పంపించేవాళ్ళు. అయితే ఆ టైంలో పోయే టైంలో ఏంటిది అనుకున్నప్పుడు ఇక్కడ తెలంగాణ నుంచి వెళ్ళి మన తెలంగాణలో చాలామంది ఉన్నారు, నాయకత్వం ఎక్కువ మంది ఉన్నారు. దండకారణ్యంలో నాయకత్వం తక్కువ ఉన్నారు. ఉద్యమ అవసరాల రీత్యా ఇక్కడికి వెళ్ళి నాయకత్వం ఇంతమంది మాకు అవసరము అని చెప్పి ప్రపోజల్ వచ్చినప్పుడు ఈ నుంచి వెళ్ళి మమ్మల్ని 2000 సంవత్సరంలో మమ్మల్ని అంటే ప్రధానంగా నాయకత్వం, నేనంటే జనరలే కానీ నాయకత్వం అవసరం అనుకున్నప్పుడు హరిభూషణు, మన సుదర్శన్ అన్న, ఇంకా మన ఏరియా నుంచి వీళ్ళందరినీ మమ్మల్ని అంతా ఒకటేసారి దండకారణ్యం పంపించడం జరిగింది. మేము గోదావరి దాటి వెళ్ళలేక ముందు మమ్మల్ని తీసుకుపోవడానికి అట్నుంచే వచ్చిండ్రు. వాళ్ళు వచ్చి మమ్మల్ని మధ్యలో కలిసి గోదావరి ఒడ్డుకు కలుపుకొని తీసుకుపోయినరు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక మనం వాళ్ళతో ఏది తినడానికి తాగడానికి వాళ్ళతో కలిసి ఉన్న మనము తక్కువ మంది ఉంటాం తెలుగు వాళ్ళం, వాళ్ళంతా భాష వచ్చిన వాళ్ళు ఉంటారు. మనకి తినాలే తాగాలే అనుకున్నప్పుడు మనకి భాషలో చెప్పడం రాదు. ఎవరినో ఒకరిని కొంచెం తెలుగు వచ్చిన వాళ్ళని పట్టుకొని తినేది ఏమంటారు తాగేది ఏమంటారు అని చెప్పి తెలుసుకుంటూ మేము స్టార్టింగ్లో తినడము అనేది నేర్చుకోవాలి, తినేది తాగేదాన్ని నేర్చుకోవాలి, తినడానికి తాగడానికి అట్లా స్టార్ట్ అయ్యి మేము తినాలి దీన్ని ఏమంటారు దాన్ని ఏమంటారు అని చెప్పి తెలుసుకుంటూ అట్లనే మేము అక్కడికి వెళ్ళినాక 2000 సంవత్సరంలో వెళ్ళి మేము పోవుడే అబుసిమడుకే పోయినాం. మేము ఎక్కడ ఆగలేదు. మేము వెళ్ళి అక్కడ పార్టీ మొత్తం ప్లీనం జరిగింది, ప్లీనం దగ్గరికి వెళ్ళినాం. ఇక అక్కడే ఇక పార్టీ అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిండ్రు. ఇక్కడ ప్లీనం జరిగిన తర్వాత ఎవరు ఎక్కడ అనేది ఇక ఎక్కడికక్కడ ఇక పంపించింది, ఎవరు ఏ చోట పని చేయాలి ఎవరు ఎక్కడ అనేది చెప్పి పంపిన తర్వాత ఇక మేము అక్కడ సీసీ ప్రొటెక్షన్ ప్లాటూన్లోకి వెళ్ళి మేము సీసీ ప్రొటెక్షన్ ప్లాటూన్లో ఉన్నాం. హరిభూషణ్ అన్న నేనైతే అక్కడ ఉండడం జరిగింది. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక మాకు అక్కడ భాష నేర్చుకోవడానికి చాలా కష్టమే అయింది. ఆ భాష మనకు భాష వస్తేనే
మనం ఆ ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడగలుగుతాం. భాష రాకుంటే మనకు వాళ్ళకి ఏం చెప్తాం, చెప్పం. అట్లా అదొక పెద్ద మాకు పెద్ద నరకం అయింది. ఈ భాష రాకపోతే ఇక్కడ ఎందుకు మేము ఉండడం అని చెప్పి ఉండాలనిపించేది కాదు. ఎందుకు మేము ఇక్కడ ఉండడం, మాకు భాష రాదు కదా అని చెప్పి ఇట్లా ఆలోచించే వాళ్ళం. కానీ ఆ తర్వాత మనం ప్రజల్లోకి వెళ్ళినాక ప్రజలే మనకి నేర్పిస్తారు భాష అనేది. మనం పోయి ప్రజల్ని ఇదేమంటారు అని చెప్పి దాన్ని పట్టుకొని చూపెడితే భాషలో దీన్ని ఏమంటారు అంటే వాళ్ళే చెప్పేవాళ్ళు. అట్లనే భాష నేర్చుకోవడం అనేది తర్వాత ఇక పెద్ద కష్టం ఏమనిపించలేదు భాష వచ్చిన తర్వాత. ఇక మనం ప్రతిదీ కూడా భాషలే మాట్లాడడం, భాషల్ని చెప్పడం, ఆ ప్రజలతోటి మాట్లాడడం, ఇవన్నీ నేర్చుకోవడం అనేది జరిగింది. మేము ఇక మనం పోగానే కొంత కష్టం, పెద్ద కష్టతరమైన పని ఏరా అనిపించింది. ఆ తర్వాత అంతా మామూలుగానే వచ్చింది. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో మన ఊర్ల లాగానే అక్కడక్కడ ఊర్లు, రోడ్లు, బస్సులు, పాఠశాలలు ఉంటాయి. అక్కడ అసలు రోడ్డు సౌకర్యాలు ఉండవు, స్కూళ్ళు ఉండవు, హాస్పిటళ్ళు ఉండవు, డాక్టర్లు ఉండరు, ఎవ్వరు ఉండరు. ఏమైనా ఓన్లీ అక్కడున్న ప్రజలు వాళ్ళకి సరైన బట్టలు ఉండవు, సరైన తిండి ఉండదు. వాళ్ళు ఏంటిది అనుకున్నప్పుడు వాళ్ళు ఎక్కువ జావ చేసుకొని తాగుతుంటారు. వాళ్ళు ఇట్లా నేగన్లతోటి దున్ని అబుజి మడుగులని అయితే నేగన్లతోటి దున్నేసే వ్యవసాయం ఉండదు. వాళ్ళు ఏమైనా ఇట్లా పారలతో నరికి కొంత మనం ఏదో చెట్లు పెట్టుకున్నట్టు అట్లా వేసుకుంటా ఉంటారు. ఏమి తినాలన్నా అడవి మీద ఆధారపడి అడవిలో సేకరించుకొని తినడమే తప్ప వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కునే సామాన్లు అయితే వాళ్ళ దగ్గర ఉండవు, చాలా తక్కువ. అంటే జంతువుల్ని వేటాడతారు వాళ్ళు. జంతువుల్ని వేటాడుతూ మాంసం తెచ్చుకొని తింటారు. ఇక వాళ్ళు కొనుక్కొని తినేదైతే ఏముండదు. ఇక బట్టలు అనుకున్నప్పుడు ఇక బట్టలు ఒక్కటే, బట్టలు, ఉప్పు, ఇంకా మిగతా అంటే ఏం కూడా తెచ్చుకోరు. వాళ్ళ దగ్గర డబ్బులే ఉండకపోవచ్చు. అబుజి మడుగుల డబ్బులు ఉండవు, జంతువులాగానే జీవిస్తూ ఉంటారు. అప్పుడు ఇంకా మనోళ్ళు ముందు వెళ్ళినప్పుడైతే ఇంకా ఘోరంగా ఉన్నారట. ఆ తర్వాత మనోళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళని ఎట్లా డెవలప్ చేసుకుంటూ వచ్చిండ్రు అనేది వాళ్ళకంతా నేర్పించిండ్రు. వాళ్ళకేం తెలియదు కదా ఇది చేయాలి అని చెప్పి. ఇప్పుడు మనం ఎడ్డోళ్ళ దగ్గర సైగలు చేసి ఇట్లా చెప్తా ఉంటాం, ఇట్లా చేయని. ఆ తీరుగా ఆ ప్రజలకు అవన్నీ చెప్తూ మనోళ్ళు ముందెళ్ళిన వాళ్ళు ఇంకా చాలా కష్టపడ్డారు. మేము పోయినప్పుడు మేము వెళ్ళినాక ఒక రకమైన కష్టం అయితే ఇంకా మనోళ్ళు ముందు పోయినప్పుడు ఇంకొక రకమైన కష్టం. అసలు అంటే ఇప్పుడు ఛత్తీస్గఢ్ ప్రాంతాలల్లో ఇండ్లు ఉంటాయా? అంటే ఇప్పుడు అడవిలో నివసిస్తాను కదా గిరిజనులు, వాళ్ళకి ఇండ్లు ఉంటాయా మనలాగా? బిల్డింగులు కానీ, లేకుంటే రేకులు ఇండ్లు కానీ, లేకుంటే గుడిసెలు కానీ ఉంటాయా? లేకుంటే కొండ ప్రాంతాలల్లో వాళ్ళు ఉంటారని చెప్పేసి అంటారు. ఇది నిజమేనా? నిజమే. అంటే అబుజి మడుగులు అంతే చిన్నగా ఇట్లా గుండ్రంగా చిన్న గుడిసెలు, గడ్డితో వేసుకున్న చిన్న చిన్న గుడిసెలు ఉంటాయి తప్ప పెద్ద పెద్ద ఇల్లు కట్టుకోవడం అట్లాంటిది ఏముండదు. ఒక చోట కొద్ది రోజులు ఉన్నారంటే వాళ్ళకి ఏదో ఒకటి అయ్యి ఎవరన్నా ఒకరు చనిపోయింది అనుకో, ఇక్కడ ఈ చోటు మంచిది కాదని చెప్పి ఆడికి వెళ్ళిపోయి ఇంకొక చోటు వేసుకుంటా ఉంటారు. పెద్దగా ఇల్లు కట్టుకోవడం అనేది ఉండదు, మారుతుంటారు. ఇక్కడ కొద్ది రోజులు ఉన్నారంటే ఈ నుంచి పోయి ఇంకొక కాడ వేసుకుంటారు. అట్లా ఉంటా ఉంటారు అన్నమాట. వాళ్ళు ఒక చోట ఉండడం అనేది ఉండదు. ఎత్తైన ప్రదేశాలలో ఉంటారు, గుట్టల మీద అంటారు. అది నిజమేనా? గుట్టల మీదనే. అబుజి మడుగు అంటేనే అంత గుట్టల పైనే ఉంటారు అన్నట్టు. అంటే కరెంటు సౌకర్యం కానీ, నీళ్ళ సౌకర్యం కానీ? కరెంటు సౌకర్యం ఉండదు. నీళ్ళ సౌకర్యం అంటే తోగులు, వాగులు ఉంటాయి. తోగు వాగు చూసుకొని అక్కడ చిన్నగా ఊరు కట్టుకుంటా ఉంటారు అంతే. మీరు ఛత్తీస్గఢ్ ప్రాంతాలకు పోయినాక ప్రధానంగా మీరు చేసిన దాడులు, అంటే పార్టీ చేసిన దాడులు ఏంటి? తుపాకుల కోసం కావచ్చు, ఎంత పెద్ద పెద్ద దాడులు చేసిండ్రు? మీకు ఎన్ని తుపాకులు వచ్చినాయి? చాలా చేసిండ్రు. చాలా అంటే ఆ రాణిని బోదెలు అని చెప్పి అక్కడ 100 తుపాకులు తీసుకొచ్చిండ్రు. ఇంకా సల్వజూడం నడిచిన టైంలో అక్కడ సల్వజూడం వాళ్ళు అక్కడ శిబిరాలు ఏర్పాటు చేసుకొని ఉన్నప్పుడు రాణిని బోదెలు అని చెప్పి ఇటు నేషనల్ పార్క్ ఏరియాలో ఉంటుంది. దాని మీద మనోళ్ళు పెద్ద ఎత్తున దాడి చేసి 100 తుపాకులు తీసుకొచ్చిండ్రు. అది తర్వాత
ఎక్కడికి వెళ్ళి చేసినా కానీ ఆ ప్లాన్లు పథకాలనుకున్నప్పుడు మొత్తం మన తెలంగాణ వాళ్ళే ప్లాన్లు పథకాలేసి చేసిన దాడులు ఉన్నాయి. దాంట్లో భాగంగా దాంట్లో ఆ ప్లాన్ పథకాలు వేసిన దాంట్లో అక్కడక్కడ హరిభూషణ్ పాత్ర ఉంటుంది. ఈ దండకారణ్యం పోయింది కదా, అక్కడ మీ పైన ఏమేమి పోలీసు వాళ్ళు దాడులు చేసేళ్ళు? అటు లోపలికి వెళ్ళిన టైంలో మనం పోయి చేసిన దాడులు ఏమున్నాయి తప్ప మన మీద అంత జరిగింది లేదు. ఎటు అబుజి మడుగుల మేము ఇక్కడ బార్డర్కి వచ్చిన తర్వాత మా మీద జరిగిన దాడులు అనుకున్నప్పుడు మా మీద బొట్టెతోగని ఒక గ్రామం ఉంటుంది. బొట్టెతోగు దగ్గర జరిగిన దాడులు చూసినప్పుడు, కంచాల జరిగింది చూసినప్పుడు, ఈ కర్రెగుట్ట మీద పూజారి కాంకెర దాడి చూసినప్పుడు, ఈ దాడులన్నీ చూసినప్పుడు ఎట్లా వచ్చి మా మీద దాడులు జరిగినాయి అనుకున్నాడు. తెలంగాణ వాళ్ళ మీద 3 వైపుల నుంచి వెళ్ళి 3 రకాల ఫోర్సు, అటు డిఆర్జీ పోలీసు వాళ్ళు వచ్చేది, డిఆర్జీ, కోబరా, ఇటు గ్రాండ్సోలు, 3 రకాల ఫోర్సు జాయింట్గా మన మీద జరిగిన దాడులన్నీ జాయింట్గా చేసిన దాడులే. ప్రతి దాడి కూడా జాయింట్ తోటి జరిగినాయి. ఛత్తీస్గఢ్ ఫోర్సు, తెలంగాణ 3 రకాల ఫోర్స్ వచ్చి మన మీద దాడి చేసినవి జరిగినాయి. ఇప్పుడు పువ్వాడత దాడి అనేది చాలా మందికి మొత్తం ప్రచారం అయింది. అదంతా మీకు కూడా తెలిసి ఉంటుంది, పేపర్లు అంతా చూసి ఉంటారు. అక్కడ పువ్వాడత దాడి అనుకున్నప్పుడు మన సుధాకర్ అన్న, పుష్ప, మొత్తం మన దామోదర్ అన్నాల, సాశరణి, సబిత, ఇంకా మన తెలంగాణకు సంబంధించిన వాళ్ళే చనిపోయిండ్రు. కొంతమంది ఛత్తీస్గఢ్ వాళ్ళు, కొందరు మన తెలంగాణ దళాలలో ఉండేవాళ్ళు, వీళ్ళు కలిసి చనిపోయిండ్రు. పువ్వాడతది అనుకున్నప్పుడు ఎట్లా జరిగిందంటే కొద్ది రోజుల బట్టి ఒక చోట మనోళ్ళు డెన్నేసుకొని ఉన్నారు. డెన్నేసుకొని ఉన్న తర్వాత ఎక్స్పోజ్ అయింది. ఎక్స్పోజ్ అయినాక మనోళ్ళు ముందు ఛత్తీస్గఢ్ వాళ్ళు ఉన్నారు. ఛత్తీస్గఢ్ వాళ్ళు ఉండి ఆనించెల్లి వాళ్ళు ఇక్కడ ఎక్కువ రోజులే ఉన్నాము, మనం ఈడికెళ్ళి షిఫ్ట్ అవుదామని చెప్పి మన వాళ్ళు వెళ్ళిపోయిండ్రు. వెళ్ళిపోయిన తర్వాత తెలంగాణ వాళ్ళకు తెలియక వీళ్ళు తిరుక్కుంటా మా నుండి వెళ్ళే ఇడిపోయిండ్రు. సుధాకర్ అన్న వాళ్ళు మేమంతా కలిసి ఉన్నాము, మా నుండి ఇడిపోయి మేము వేరే అట్లా వెళ్ళిపోతున్నాం పని మీద అని చెప్పి వీళ్ళు ఏం చేసిండ్రు, వీళ్ళకి తెలియదు ఆ ప్లేస్ నుంచి వెళ్ళి వాళ్ళు వెళ్ళిపోయినట్టు. వీళ్ళు పోయి దాని పక్కకే ఇల్లు వేసుకున్నారు ఆ నైటు. అప్పటికి ఆ ప్లేస్ ఎక్స్పోజ్ అయి ఉన్నది. పోలీసు వాళ్ళు దాన్ని చుట్టుముట్టడానికి మొత్తం రెడీగా ఉన్నారు. వీళ్ళు వెళ్ళి ఆ ప్లేస్ పక్క పంటి వీళ్ళు పడుకున్నారు. వాళ్ళు అక్కడ 100 మంది ఉంటారు ఛత్తీస్గఢ్లో, తక్కువ సంఖ్యలో ఉండరు అన్నట్టు. వాళ్ళు వెళ్ళిపోయింది. మన వాళ్ళు కూడా ఉంటారు 100 మంది, 100 సంఖ్యతోటి ఒకటి వేసుకుంటాను అంటే పనులు, క్లాసులు ఏదో ఒకటి జరుపుకోవాలి కదా మీటింగుల కోసం. అయితే వీళ్ళు వెళ్ళే దాని పక్క పంటి ఉన్నారు. దాని పక్క పంటి ఉండే వరకు ఈ పాత ప్లస్ వాళ్ళ సేపుగా వెళ్ళిపోయినరు, ఎక్స్పోజ్ అయిందని. మన వాళ్ళు పోయి దాని పక్క పంటి ఉన్నారు. ఉండే వరకు వచ్చి దాన్ని చుట్టుముట్టి వీళ్ళ మీద దాడి చేసినప్పుడు దీంట్లోకి వెళ్ళి కొంతమంది మాత్రమే బయటపడ్డారు. అప్పుడు ఎంతమంది చనిపోయారు? ఇప్పుడు 11 మంది చనిపోయారు. ఇప్పుడు ఆ దండకారణ్యం లోపట్ల ప్రజల సహకారం మీకు ఎట్లుంటది? ఇక్కడికి అక్కడికి తేడా అయింది? ఇక్కడున్న ప్రజలకు అక్కడున్న ప్రజలకు తేడా ఏంటిది అసలు? ఇప్పుడు ప్రజలు మనకు చాలా బాగా సహకరిస్తారు. ఎందుకు అంటే ఒక చోట ఆగినామని అంటే మనకు అవతల ఊరు నుండి మనకి వెంటనే రిపోర్టు తీసుకురావడం. మనం ప్రజల చేతులనే ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే ఒక గ్రామానికి వెళ్ళినామంటే ఆ గ్రామం చేతులనే మనం ఉండాలి. మనం ఒంటరిగా ఉంటే మనకి ఇన్ఫర్మేషన్ ఉండదు అన్నట్టు. అంటే ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క కమిటీ ఉంటుంది, అన్ని కమిటీలే ఉంటాయి, వేరే పార్టీ అనేది లేదు. మన పార్టీ ఒక్కటే కాబట్టి ప్రతి ఒక్క కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో ఎవరేది చూసుకోవాలి, ఎవరిదే బాధ్యత అనేది ఉంటుంది. మన దళంలో ఎట్లయితే ఉంటాయో బాధ్యతలు ఆ గ్రామంలో అంతే ఉంటాయి. ఇవాళ అక్కడ మిలిషా ఉంటుంది. ఆ మిలిషా ఉన్నారని అంటే మనం గ్రామానికి వెళ్ళినామంటే మిలిషా వాళ్ళు వచ్చి మనకు సెంట్రీ చేస్తుంటారు. మనల్ని పడుకోమంటారు, మేము సెంట్రీ ఉంటామంటారు. చాలా బాగా మనకు సహకారం అంటే ప్రజలు బాగా సహకరిస్తారు అక్కడ దండకారణ్యంలో.
ఇక ఇప్పుడు ఎట్లున్నదో ఇంకా ఈ 3 సంవత్సరాలలో తెలియదు. అక్కడ మావోయిస్టు పార్టీ పూర్తిగా సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతుందని చెప్పేసి ప్రజలల్లా ప్రభుత్వం లోపట్ల భావన ఉన్నది, అది నిజమేనా? అంటే అక్కడ ఛత్తీస్గఢ్లో గట్టిగా జంతన సర్కారు అనుకున్నప్పుడు ఒక ఏరియాని మొత్తం కలుపుకొని ఒక కమిటీ ఉంటుంది. దాంట్లో ఇప్పుడు ఈ ప్రభుత్వాలు అయితే ఎట్లా నడుపుతున్నాయో జంతన సర్కారు కూడా సర్కారు అంటే సర్కారు అంతే, ఈ సర్కారైనా ఆ సర్కారైనా అంతే. అంటే ఏంటిది అనుకున్నప్పుడు అక్కడ స్కూళ్ళు పెట్టి చదువు చెప్పించడం, స్కూళ్ళు పెట్టి టీచర్లను పెట్టించడం, గ్రామాలల్లో వైద్యం డాక్టర్లను పెట్టించడం, గ్రామాలల్లో అభివృద్ధి చేయాలంటే అభివృద్ధి పనులు చేయించడం, ఎవరికి భూమి ఉన్నది భూమి లేనోనికి భూమి ఇవ్వడం, ఇవాళ లేదు అసలు భూమి ఉన్నది ఇంకా వాళ్ళకి ఏమి లేదు అనుకుంటే వాళ్ళకు చెరువులు కుంటలు పోయించడం, ఇవన్నీ జంతన సర్కారే చూసుకుంటా ఉంటుంది. అక్కడ ఏ లోటు వచ్చినా జంతన సర్కార్ని, ఆ గ్రామాల నుంచి వచ్చి జంతన సర్కార్ని అడుగుతుంటారు, మాకు ఇది కావాలని చెప్పి అడుగుతుంటే వాళ్ళే అక్కడ ఉండి నడుపుతూ ఉంటారు. పార్టీ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రజల్ని ఏం తెలియని ప్రజల్ని కూడా ఎంతో అభివృద్ధి చేసింది. ఎందుకు అంటే ఆ సర్కారుని నడుపుతాను అని అనుకున్నప్పుడు పార్టీ వీళ్ళకి నేర్పించింది, వాళ్ళు ప్రజల్ని నడుపుతున్నారు జంతన సర్కార్లు. అందుకనే ఏ లోటు లేకుండా ఇవాళ ఈ వైద్యము ఇవన్నీ చూసినప్పుడు అన్ని ఏ సమస్య వచ్చినా కానీ ఆ కమిటీ దగ్గరికి వచ్చి ఆ ప్రజలు అడుగుతూ ఉంటారు. అంటే సేమ్ ఇక్కడైతే ఎట్లా మన సర్కార్ అయితే ఈ శాఖ ఇది చూసుకుంటుంది, ఆ శాఖ అది చూసుకుంటుంది అన్నట్టు సేమ్ అట్లనే ఆ సర్కార్లని ఆ కమిటీ ఉంటుంది, ఆ శాఖల వారిగానే వాళ్ళు చూసుకొని అవంతా నడుపుతూ ఉంటారు. అది మీరు అడిగినట్టు అది వాస్తవమే, అట్లనే ఉంటుంది. అక్కడ పోలీసు వాళ్ళు కొన్ని వందల మంది ఒకటేసారి వచ్చేసి ఆ స్కూళ్ళను ధ్వంసం చేయడం కానీ, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ ఇండ్లను కాలబెట్టడం కానీ, కూల్చడం కానీ చెప్పేసి చేస్తారని చెప్పేసి విస్తృతమైన ప్రచారం ఉన్నది, అది నిజమేనా? నీకప్పుడు ఈ సల్వ జుడుమని నడిచినప్పుడు ఈ ప్రజలు ఏమైపోయిందంటే సగం మంది పార్టీ వైపు వచ్చిండ్రు, సగం మంది పోయి ఆ సలవజుడులో చేరిండ్రు. ఆ సలవజుడులో చేరిన వాళ్ళు ఇప్పుడు ఈ డిఆర్జీ అని చెప్పి పోలీసులు ఉంటారు కదా, వాళ్ళనంతా ట్రైనింగ్ ఇస్తూ ఆ డిఆర్జీలో జాయిన్ చేసిండ్రు. వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడికక్కడ వాళ్ళకు ఏ ఊరికి వెళ్ళాలో దారులు ఇవంతా తెలుస్తాయి కదా. కాబట్టి ఆ డిఆర్జీ వాళ్ళని పట్టుకొని వచ్చి మీరు అన్నట్టు 100 పోలీసు వాళ్ళు వచ్చి ఊర్లని చుట్టుముట్టి ఆ ఊర్లని కాలబెట్టడం, కూల్సివేయడం, కొట్టడం ఇవన్నీ చేస్తారు. నిజమే, అట్లనే జరుగుతున్నది ఇప్పుడు. అంటే ఇప్పుడు ఈ సల్వజుడుము ఉన్నది కదా, సల్వజుడుము ప్లస్ అక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ ఈ రెండు కలిసి అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ మహిళలను రేపులు చేయడం కూడా జరిగిందని చెప్పేసి మాట్లాడతారు, అది నిజమేనా? జరిగింది. అంటే ఇప్పుడు వీళ్ళని తీసుకుపోయి అప్పుడు ఎప్పుడు అంటే ఈ సల్వజుడుం టైంలో ఈ మహిళలు దొరికితే మహిళల్ని తీసుకెళ్ళి మహిళలని ఖరాబు చేయడము, చంపడము ఇవన్నీ బాగానే జరిగినాయి, చేసిండ్రు. అట్లా జరిగినాయి, జరగలేదని కాదు. మహిళల్ని రేప్ చేసింది నిజమే. అప్పుడు వీళ్ళే ఎవరో ఎక్కడికి వెళ్ళో వచ్చిన వాళ్ళు కాదు, ఇప్పుడు ఈ డిఆర్జీలో చేరిన వాళ్ళే వీళ్ళ ద్వారానే అదంతా చేపిస్తూ ఉంటారు అక్కడ ఉన్న ఆఫీసర్లు. ఇప్పుడు ఈ సుదీర్ఘ కాలం అంటే దాదాపు ఒక 35 సంవత్సరాలు మావోయిస్టు పార్టీలో మీరు పనిచేసింది కదా, మీకు ఫైరింగ్లలో ఏమన్నా బలమైన దెబ్బలు తగిలినాయా మీకు? అంటే 2026 మార్చి 18 తారీఖులో ముక్కునూరుపాలెం అని వెంకటపురం అడవుల్లో ముక్కునూరుపాలెం అని గుట్ట పైన ఒక గ్రామం ఉంటుంది చిన్నది. ఆ గ్రామం దగ్గర మేము అక్కడ చిన్న మకాం వేసుకొని ఉన్నాము. పోలీసు వాళ్ళు అప్పటికి వచ్చిండ్రు అని చెప్పి గ్రామస్తులు వచ్చి చెప్పిండ్రు. పోలీసు వాళ్ళు వచ్చిండ్రు, ఇవంతా తిరిగి వెళ్ళిపోయిండ్రు అనేది చెప్పిండ్రు. గ్రాండ్ సోలు 40 మంది గ్రాండ్ సోలు వచ్చిండ్రు ఒక ప్లాటూన్ సంఖ్య. అంటే మేమేమి వాళ్ళు వెళ్ళి వాపసు పోయి ఉంటారేమని చెప్పి మేము ఒక చోట మకాం వేసుకొని ఉన్నాము.
తెల్లారి ఆ నైట్ అంతా కాకుండా ఆ నైటు సాయంత్రం పూట చెప్పిండ్రు, మీరు ఎందుకు వచ్చిండ్రు ఇక్కడ, పోలీసు వాళ్ళు వచ్చిండ్రు అని చెప్తే వచ్చి తిరిగి పోయినరు అని చెప్పిండ్రు. పోయినరు కదా ఇంకేమున్నదని చెప్పి మేము ఒక చోట ఆగి ఉన్నాం. పొద్దున లేచినాం, అన్నీ సర్దుకొని ఇక బయలుదేరి ఏదన్నా పక్కకి వెళ్ళిపోదామని చెప్పి మేము అన్నీ సర్దుకుంటాను. ఆ టైంలో మమ్మల్ని చుట్టుముట్టి, అప్పుడు ఉన్నది నేనే కమాండరు, నాతో పాటుగా 8 మంది ఉన్నాం మేము. మా మీద ఆ ముక్కునూరు పాలెం దగ్గర ఫైరింగ్ జరిగి 5 కామ్రేడ్స్ చనిపోయింది. నాతో ఉన్న కామ్రేడ్స్ 5 చనిపోయి ఒక 3 మాత్రమే మిగిలినాము. వాళ్ళంతా కిందికి దిగిపోయి రిట్రీట్ అయ్యి అటు వెళ్ళిండ్రు, పోలీసు బ్యాచ్ ఉన్న సైడ్ వెళ్ళిన వాళ్ళు వాళ్ళ 5 చనిపోయిండ్రు. ఇక 5 నేను ఇక వాళ్ళంతా ఎటోలు అటు వెళ్ళిపోయి ఉంటారు, నాకే తగిలిందేమో తూట అని చెప్పి నేను ఆలోచిస్తూ ఇంకా నేనేం చేసేది, ఇక నుంచి వెళ్ళి మెల్లగా గుట్టపైకి ఎక్కినాను. పోలీసు వాళ్ళంతా అటు సైడు, ఇప్పుడు మన వాళ్ళు చనిపోయిన వైపు పోలీసు వాళ్ళు వెళ్ళిండ్రు. నేను కొంచెం పైకి ఎక్కిన, నాకు దారి దొరకట్లేదు. తూట ఈ కన్ను దగ్గర దూసుకపోగానే ఈ కన్ను కనిపిస్తలేదు, ఇక ఒక్కటే కన్ను అయింది. ఇక అంతా ఏం చేసేది, అరే ఎటు పోదామన్నా దారి దొరకట్లేదు. అన్నీ గుట్టలు అన్నట్టు, పైన గుట్ట పైన అన్ని పెద్ద పెద్ద బండలు గుట్టలు ఉన్నాయి. నేను ఎటు వెళ్ళాలని మెల్లగా పాక్కుంటా ఆ బండల్ని ఇట్లా పట్టుకొని పైకి ఎక్కి కొంచెం ముందుకెళ్ళి చూస్తే ఎక్కడ ఏం లేదు, ఏం శబ్దాలు ఏం వినబడట్లేదు. మెల్లగా నేను అట్లా అందాదగానే అట్లా వెళ్ళి కొంచెం ముందుకెళ్ళినాక అడవికి వచ్చిండ్రు అన్నలు, ఒక 2-3 అడవికి వచ్చి అక్కడ మాటలు ఈయనొస్తా అంటే దగ్గరికి పోతే వాళ్ళు చూసి నన్ను, నిన్న సాయంత్రం వాళ్ళ కాడికి వెళ్ళి ఇటు వచ్చింటి, అరే ఇక నీకు తూట తలిగిందని చెప్పి ఇక వాళ్ళు మేము తీసుకెళ్తామని చెప్పి నన్ను తీసుకొని వాళ్ళ ఊరు, అదేంటిది మనం ఆ గ్రామం పేరు సెల్మెల్ అని ఒక గ్రామం ఉంటుంది ఆ గుట్టపైనే, సెలిమెల గ్రామానికి పోయినాం. సెలిమెల గ్రామానికి పోయి కొద్దిగా మంచినీళ్ళు ఇస్తే మంచినీళ్ళు తాగి ఇక ఒక రోజంతా ఒక్కదానే ఉన్నా. ఇక ఆ రోజంతా వాళ్ళతోటే ఉన్నా. వాళ్ళు ఏమంటున్నారు, దీవి ఎటు పోయినా పోలీసు వాళ్ళే ఉన్నారు, నువ్వు ఎట్లా చేద్దాము అని చెప్తాను. ఇక అప్పటికి ఇంక నేను ఇక బతకనేమో, ఇక నేను ఇక చనిపోయినట్టే, ఇక పోలీసు వాళ్ళే ఉన్నారు, ఇటు పోతే పోలీసు వాళ్ళే ఉన్నారు, ఇటు పోతే పోలీసు వాళ్ళే ఉన్నారంటే ఇక నేను చనిపోయినా ఇక నేను బతకను అనుకుంటాను. ఇక ఎట్లా ఏం చెప్తా, నేను ఒక్కదాని చుట్టూన్నారని చెప్తాను. ఎట్లా చేసేదని చెప్పి వాళ్ళ ఇల్లు చిన్న గుడిసెలు, ఆ గుడిసెల పక్క పంటి కొంచెం చిన్న చెట్లు ఉంటే ఇక్కడే ఉండు అని చెప్పి ఇక్కడే ఉండంటాను. కానీ మరి పోలీసు వాళ్ళకి వీళ్ళు పోలీసు వాళ్ళని తీసుకొచ్చి నన్ను పట్టిస్తారా, ఇప్పుడు నమ్మేటట్టు లేదు పరిస్థితులు, అట్లేమన్నా చేస్తారా ఏందని నేను భయపడుతున్నా. లేదు, వాళ్ళు వెళ్ళి చూసి వచ్చి నైట్ చూసి వచ్చి ఇటెవరు లేరు, ఈ దారిలో వెళ్దామని చెప్పి ఇంకొక ఊరు పేరు జెల్ల, ఆ ఊరు పేరు, ఆ జెల్ల అనే గ్రామానికి ఆ 3 దాదాలు మళ్ళీ నన్ను తీసుకొని ఆ జెల్లకు వచ్చినాం. జెల్ల అనే గ్రామానికి వచ్చే వరకు ఆ ఊరు అన్ని గ్రామాలకి పోలీసు వాళ్ళే వచ్చి రిటర్న్ పోయిన ఆ నుంచి పోయిన తర్వాత జెల్ల అనే గ్రామాలకి నన్ను అప్పచెప్పి ఈ దాదాలు తిరిగి వాళ్ళ ఊరికి వచ్చిండ్రు. వాళ్ళ ఊరికి వస్తే ఆ రోజంతా నైట్ అంతా వాళ్ళతోటి ఉండి మళ్ళీ తెల్లారి ఇటు అటు పోతే పోలీసు వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు దాదాలు. అయితే ఆ నైటు వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళు మళ్ళీ తెల్లారి ఇంకొక ఊరికి తీసుకుపోయింది. ఆ ఊరు ఊట్లపల్లి, పెద్ద ఊట్లపల్లి అనే గ్రామం. ఆ గ్రామానికి తీసుకుపోయిన తర్వాత నా దగ్గర నుంచి తప్పి వెళ్ళిపోయిన వాళ్ళు 2 ఉన్నారు కదా, వాళ్ళు వెళ్ళి అక్కడ ఉన్నారు అన్నట్టు. అక్కడ ఉండి వాళ్ళు నన్ను కలిసిన తర్వాత ఇక అప్పటి వరకు 2 రోజుల దాకా ట్రీట్మెంట్ కానీ ఏం లేదు, అట్లనే ఉన్నా. ఇక అట్లనే ఉన్నాక ఆ తర్వాత ఇక మనోళ్ళు ఇంకా వేరే చోటకు ఉండి ఇక నాకు మళ్ళీ మనుషులు పంపించి నన్ను తీసుకెళ్ళిండ్రు. ఒక రోజంతా ఇక నాతోటి ఎవరు లేరు అన్నట్టు. ఇక మామూలుగా దాదాలు ఉంటున్నారు కానీ నాకు ట్రీట్మెంట్ అని ఇదని అదని ఏం లేదు. ఇక నాకు జరిగిన దాడిలో అప్పుడు నా మీద జరిగినప్పుడు అట్లా జరిగింది. చనిపోయిన వాళ్ళు అప్పుడు కూడా తెలంగాణ వాళ్ళు 2 చనిపోయిన, భార్య భర్తలు 2 ఉండే తెలంగాణ వాళ్ళు. వాళ్ళిద్దరు కూడా
ఈ మన ఈ సల్లగరిగే గ్రామం ఉన్నది కదా, శ్యాము అతని పేరు, వాళ్ళ భార్య పేరు రాధ. వాళ్ళిద్దరు కూడా నాతో ఉండే, వాళ్ళిద్దరు కూడా చనిపోయింది. అదే మీ కన్నుకు గాయమైంది అన్నారు, అంటే ఎట్లా అయింది అసలు? ఇప్పుడు కన్ను కనిపిస్తుందా కనిపిస్తలేదా మీకు? కనిపిస్తలేదు, ఈ కన్ను అసలు కనిపించదు, ఈ కన్ను కనిపించదు. ఈ నుంచి పోయింది బుల్లెట్, ఈ నుంచి దూసుకుపోయింది. అప్పుడు 5 కామ్రేడ్స్ చనిపోయిండ్రు, దాంట్లో నాకు గాయమైంది. ఈ ఇట్లా పోయింది, హింసాస్తోట పోయింది ఇట్లా. మీరు అరెస్ట్ అయినలా లేకుంటుంటే లొంగిపోయినలా? నేను సరెండర్ కావడం జరిగింది. ఎందుకు సరెండర్ కావాలనుకున్నారు మీరు? అంటే ఇప్పుడు మా తోటి సహచరుడు కరోనాతో చనిపోయిన తర్వాత ఇక నాకు కూడా వచ్చింది కరోనా, మా ఇద్దరికి వచ్చింది కరోనా వచ్చిన తర్వాత ఆయన చనిపోవడం, ఇక నాకు ఈ ఆరోగ్యం సహకరించకపోవడం, అట్లనే ఇక నాకు ఆరోగ్యం సహకరించలేదు. ఈ అనారోగ్య కారణం వల్లనే ఇక నేను చనిపోయిన వెంటనే రావడం కూడా కరెక్ట్ కాదు, కానీ ఇక నాకు ఆరోగ్యం సహకరించలేకపోయింది. దానివల్ల ఇక నేను బయటికి వచ్చి సరెండర్ కావడం జరిగింది. హరిభూషణ్ అన్న ఇప్పటి వరకు కొంతమంది జనాలు కూడా హరిభూషణ్ అన్న చనిపోలేదు, కేవలం ప్రచారమే, కరోనాతోటి చనిపోలేదు, అసలు ఇంకా చనిపోలేదు అని చెప్పేసి కూడా అంటారు. అంటే కరోనా నిజంగా హరిభూషణ్ అన్న కరోనా వచ్చిందా? హరిభూషణకు కరోనా వచ్చింది. కరోనా వచ్చి కరోనాతోటే చనిపోయాడు. కాకపోతే మనకు కరోనా ఎట్లా వస్తుంది అనేది దాని లక్షణాలు తెలియలేదు. ముందు దాని లక్షణాలు తెలిస్తే దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకుంటే ఎట్లా ఉండేదో, కానీ మామూలుగా మలేరియా వస్తుంది అన్నట్టుగా అన్నకు కరోనా వచ్చింది. వచ్చిన తర్వాత నాకు కూడా అట్లనే అనిపిస్తుంది, కానీ ఆ కరోనా లక్షణాలు ఎట్లుండే అనేది మాకంతా మేము తెలుసుకోలేకపోయినాము. కరోనా వచ్చి కొంచెం కరోనా ఎక్కువ అయిన తర్వాత అప్పుడు కరోనాకి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. అట్లా ఇక అన్నకు కరోనాతోటే చనిపోయిండు. చాలామంది నన్ను కూడా అట్లనే అడుగుతున్నారు, చనిపోలేదు, ఇదంతా అబద్ధమే, వట్టిగానే చెప్తున్నారని అంటున్నారు. కానీ నా కళ్ళ ముందు నా చేతులనే చనిపోయిండు కదా, నా చేతులనే ప్రాణం పోయింది. ఇంకేం కావాలి? నేను రుజువు ఉన్నప్పటికీ చాలామందికి లేదు లేదు అని చెప్పి అదంతా అబద్ధం అంటే, అతను చనిపోయిన తర్వాత నేనున్న తర్వాత కాలకేం కావాలి సాక్ష్యం చెప్తే వినిపించుకోరు చాలామంది. మీరు అడిగినట్లు చాలామంది అట్లనే అంటున్నారు, కానీ నిజంగా అన్న కరోనాతోటే చనిపోయిండు.